దక్షిణేశ్వర ఆలయాలు. కలకత్తాకు ఉత్తరాన 5 మైళ్ళ దూరంలోని దక్షిణేశ్వరం అనే గ్రామంలో పావన గంగానది తూర్పు తీరాన ఈ ఆలయం వెలిసి ఉంది. ఈ ఆలయ నిర్మాత రాణి రాస్మణి అనే పరమ భక్తురాలైన ఒక జమీందారిణి. ఒకరోజు కాళీమాత ఆమె కలలో కనిపించి తనకు ఒక ఆలయం నిర్మించమని ఆదేశించింది. ఆ మేరకు ఆమె అనతి కాలంలో ఆ ఆలయం నిర్మించి దేవిని ప్రతిష్ఠించింది. గంగానది మీదుగా పడవలో వచ్చేవారు సుందరమైన ఆ ఆలయాన్ని చూపిస్తూ, ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన రాణి రాస్మణి, నువ్వు భాగ్యశాలివి. నీ పుణ్యం చేతనే కదా లోకులకు నేడు ఈ సజీవ దైవమూర్తి అయిన భగవాన్ శ్రీరామకృష్ణులను దర్శించి పూజించే అవకాశం కలిగింది అనటం కద్దు. సాధువులు, పరమహంసలు, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బ్రహ్మ సమాజస్థులు, శాక్తేయులు, వైష్ణవులు, స్త్రీలు, పురుషులు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. చాందిని 12 శివాలయాలు. పడవ నుంచి దిగగానే మోట విశాలమైన మెట్లు గల స్నానఘట్టం వస్తుంది. ఇక్కడే శ్రీరామకృష్ణులు స్నానం చేసేవారు. స్నానఘట్టం దాటగానే కానవచ్చే చాందినీలో ఆలయపు ద్వారపాలకులు వసించి కాపలా కాస్తూ ఉంటారు. వారి మంచాలు, చెక్క పెట్టెలు, 2-3 పాత్రలు అన్నిటినీ అక్కడ చూడవచ్చు. ఆలయానికి సమీపంలో నివసిస్తున్న సంపన్నులు కొందరు స్నానార్థం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని కబుర్లాడుతూ ఒంటికి నూనె రాచుకుంటారు. సాధువులు, ఫకీర్లు, బైరాగులు మొదలైన వారు ఆలయ ధర్మశాలలో ప్రసాదం భుజింప పూజ, నైవేద్య గంటలు మ్రోగే వరకు ఇక్కడ వేచి ఉంటారు. కొన్ని సందర్భాల్లో కాషాయ వస్త్రధారిణి అయిన భైరవి త్రిశూలం చేతపుచ్చుకొని ఇక్కడ కూర్చుని ఉండటం చూడవచ్చు. భోజన వేళ కాగానే ఆమె కూడా ధర్మశాలకు పోతుంది. చాందినికి ఉత్తరాన 6, దక్షిణాన 6, మొత్తం 12 శివాలయాలు వరుసగా కానవస్తాయి. గంగానది మీదుగా పడవలో వచ్చేవారు దూరం నుంచే ఈ 12 శివాలయాలను చూపి రాణి రాస్మణి నిర్మించిన ఆలయాలు ఇవి అని చెప్పుకోవటం పరిపాటి. ప్రాంగణం రాధాకాంతాలయం. చాందినికి శివాలయాలకు తూర్పున పొడవైన విశాలమైన ప్రాంగణం ఉత్తర దక్షిణాలకు వ్యాపించి ఉంది. దానిలో ప్రక్కపక్కన 2 ఆలయాలను చూడవచ్చు. దక్షిణాభిముఖంగా ఉన్న పెద్ద ఆలయంలో కాళీమాత, ఉత్తరం వైపున ఉన్న చిన్న ఆలయంలో పశ్చిమ దిశన పరవళ్ళు తొక్కుతూ ఉన్న పావన గంగానదిని చూస్తూ రాధాకాంతుడు వెలిసి ఉన్నారు. ఈ రాధాకాంతాలయాన్ని విష్ణుఆలయం అని కూడా పేర్కొంటారు. మెట్లెక్కి రాధాకాంతాలయం చేరుకోవచ్చు. అక్కడ పశ్చిమాభిముఖంగా రాధా, కృష్ణుల విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆలయం నేల చలువరాళ్లతో పరిచి ఉంది. ఆలయ పైకప్పున అలంకృతమైన గాజు దీపాలు వరుసలుగా వేలాడుతున్నాయి. ప్రస్తుతం వాటిని ఉపయోగించటం లేదు. దుమ్ము, ధూళి పడకుండా ఎర్రని వస్త్రంతో వాటిని కప్పి ఉంచారు. సాయంత్రపు సూర్యుని కిరణాలు విగ్రహాల మీద పడకుండా ఉండటానికి వసారాలోని పెద్ద స్తంభాల నడుమ మందపాటి తెరలు కట్టబడి ఉన్నాయి. ఒక కాపలాదారు ఆలయాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. ద్వారం ప్రక్కన చిన్న ఇత్తడి పాత్రలో శ్రీపాద తీర్థం ఉంచబడి ఉంటుంది. దేవుణ్ణి పూజించి తిరిగి వచ్చే భక్తులు ఈ తీర్థాన్ని భక్తితో పుచ్చుకుంటారు. ఆలయం లోపల రాధాకృష్ణులు సింహాసనారూఢులై దర్శనం ఇస్తున్నారు. 1857-58లో శ్రీరామకృష్ణులు మొట్టమొదట ఈ ఆలయంలోనే పూజారిగా ఉండేవారు. భవతారిణి కాళికాదేవి. కాళికాలయంలో కాళీమాత సుందరమైన శిలా విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. ఇక్కడ కాళీమాతను భవతారిణిగా, అంటే భవసాగరాన్ని దాటించే దేవిగా పూజిస్తారు. ఆలయ గచ్చు తెలుపు, నలుపు చలవరాళ్లతో పరచబడి ఉంది. మెట్లున్న ఎత్తైన పీఠం ఒక్కటి ఇక్కడ ఉంది. పీఠం మీద వెండితో తయారైన సహస్రదళ పద్మం, దాని మీద దక్షిణాభిముఖంగా తల ఉత్తరం వైపుగా సాచిన కాళ్లతో శివుడు శవంలా పడి ఉంటాడు. శివుని విగ్రహం తెల్లని చలువరాతితో తయారైంది. బనారస్ పట్టు చీర ధరించి వివిధాలంకార భూషితయ్యి
నల్లని చలువరాతితో మలచబడిన సౌందర్యం ఉట్టిపడుతూ ఉన్న ముక్కంటి దేవి అయిన శ్యామాదేవి శివుని హృదయస్థానం మీద నిలబడి ఉన్నది. ఆమె నిలబడి ఉన్న గాంభీర్యం ఉట్టిపడే తీరుతెన్నులను మాటలతో వర్ణించలేం. కాళీమాత పాదాలకు నూపురం, గజ్జెలు, పాజీబులు, మెట్టెలు మొదలైన ఆభరణాలు, మందార పువ్వులు, బిల్వపత్రాలు అలంకరింపబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణుల కోరిక మేరకు మధురబాబు అనేక ఆభరణాలను దేవికి కానుగ్గా సమర్పించాడు. అమ్మవారి చేతికి వంకీలు, మురుగులు, గాజులు, మెడలో కంటె, కాసుల దండ, ముత్యాల సరం, శిరస్సున కిరీటం, కర్ణాభరణాలు అలంకరింపబడి ఉన్నాయి. ముక్కు పుడకలు, నత్తు, బేసరి ఉన్నాయి. 2 ఎడమ చేతుల్లో మానవ శిరస్సు ఖడ్గం పట్టుకొని ఉంది. కిడి 2 చేతులు వరదాభయ ముద్రలు చూపుతున్నాయి. ఆమె నడుపుకు మానవహస్తాల మాల, వేపాకుల గుత్తి, వడ్డాణము ధరింపబడి ఉన్నాయి. ఆమె రూపం విధ్వంసక భీతిని, మాతృహృదయ మార్దవం అందించే విశ్వాసాన్ని కలగలిపి చూపుతూ ఉన్నట్లుగా కానవస్తోంది. జగత్శక్తి ఆమె. యావత్ ప్రపంచంలో ద్వంద్వాలకు వైభవాన్విత సామరస్యం ఆమె. సృష్టి స్థితి లయాలు నిర్వర్తించేది ఆమె. ఆమె 3వ కన్ను జ్ఞాననేత్రం. ఆ త్రినేత్రాల దుర్కులు దుష్టులకు భయకంపనాలు, సజ్జనులకు అనురాగాన్ని కల్పిస్తాయి. గర్భగుడిలో ఒక మూల, అంటే ఈశాన్య మూల, దేవి విశ్రాంతి గైకొనటానికి మంచం వేసి ఉంది. మరో ప్రక్కన వింజామరం వేలాడుతోంది. శ్రీరామకృష్ణులు ఈ వింజామరంతో దేవికి ఎన్నో మార్లు వేవన చేసి సేవలు చేసి ఉన్నారు. పీఠంపై పద్మదళాల ఆసనం మీద ఒక వెండి చెంబులోనూ, పీఠం కింద వరుసగా పేర్చిన కలశాల్లోనూ నీళ్లు నింపబడి ఉంటాయి. పీఠం చుట్టూ అష్టధాతువులతో తయారైన సింహం, మొసలి, త్రిశూలం, ఆడనక్క, నల్లరాతితో మలిచిన నంది, హంస కానవస్తాయి. పీఠం మెట్లపై వెండితో తయారైన చిన్న సింహాసనం మీద సాలగ్రామం, జటాధారి అనే సాధువు నుంచి శ్రీరామకృష్ణులు పొందిన అష్టధాతువులతో తయారైన రామ్లాల అనే పేర్కొనబడిన బాలరాముని విగ్రహం, బాణేశ్వరలింగం, అనేక దేవీ దేవతల విగ్రహాలు అమర్చబడి ఉంటాయి. జగజ్జనని దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠిత అయి ఉంది. దేవి పీఠానికి దక్షిణంగా ఉన్న కలశంలో కుంకుమ, అర్చన గావించబడిన పువ్వులు, పుష్పమాలలు మొదలైనవి ఉంటాయి. గర్భగుడిలో మరోవైపు దేవి ఆచమనం చేయటానికి తామ్రపాత్ర, ఒకదానిలో నీళ్లు నింపి ఉంచుతారు. దేవి పీఠం మీద ఎత్తులో అందమైన గోపురం మరి ఉంది. దేవికి వెనుకవైపు బెనారస్ పట్టు చీరతో రూపొందించిన అందమైన తెర వెరలాడుతోంది. పీఠం 4 వైపులా చిన్న చిన్న వెండి స్తంభాలు నిలిచి ఉన్నాయి. స్తంభాలపైన నవరత్న ఖచ్చితమైన గోపురం అమరి ఉంది. గర్భగుడి సుదృఢ ద్వారాలతో సురక్షితంగా ఉంటుంది. ఒక ద్వారం ప్రక్కన వసారాలో కాపలాదారు కూర్చుని ఉంటాడు. ఆలయ ద్వారం ప్రక్కనే దేవి పాదతీర్థం ఉంటుంది. కాళికాలయ అగ్రాన 9 గోపురాలు అమరి ఉన్నాయి. క్రింది వరుసలో 4 చిన్న గోపురాలు, మధ్య వరుసలో 4 చిన్న గోపురాలు, అన్నింటికంటే పైన ఒక చిన్న గోపురం అమరి ఉన్నాయి. వీటిలో ఓ గోపురం ప్రస్తుతం విరిగి ఉంది. భవతారిణి కాళికాలయంలోనూ, రాధాకాంత ఆలయంలోనూ శ్రీరామకృష్ణుల పూజలు వనరించున్నారు. ధ్యానాయత్త జీవితానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ గోచరమవుతుంది. భవతారిణి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో పెద్ద స్తంభాలు 2 వరుసల్లో అమరి ఉన్నాయి. ఈ స్తంభాలు కప్పు భారాన్ని తలదాల్చి ఉన్నాయి. ఉత్సవ వేళలలో, కాళీ పూజ వంటి పర్వదినాలలో ఈ మండపంలో నాటకాలు ప్రదర్శితమవుతాయి. ఈ మండపంలోనే శ్రీరామకృష్ణుల ఇచ్చ మేరకు అన్నమేరు ఉత్సవం రాణి రాస్మణి అల్లుడైన మధురబాబు ఏర్పాటు చేశాడు. ఇక్కడే శ్రీరామకృష్ణులు భైరవీ పూజను ఘనంగా నిర్వహించారు. వంటశాల, భాండాగారం, అతిథిశాల, బలిపీఠం. ప్రాంగణం పశ్చిమాన 12 శివాలయాలు ఉన్నాయి. సన్యాసులకు ఇష్టదైవమైన శివుని పలు స్థితులు తెలియజేసే 12 శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి.
అనునిత్యం విధివిహితంగా ఈ శివలింగాలకు పూజాధికారులు నిర్వర్తిస్తారు. పెద్ద ఆవరణ, తక్కిన 3 వైపులా వంటశాలలు, భాండాగారాలు, అతిథిశాల అంటే ధర్మశాల కట్టబడి ఉన్నాయి. తూర్పున వంటశాల, భాండాగారం, అతిథుల శాల అమరి ఉన్నాయి. రాధాకాంత ఆలయ, కాళికాలయ నైవేద్యాలను విడివిడి వంటశాలల్లో వండుతారు. అనునిత్యం కాళీ పూజ తర్వాత మధ్యాహ్న భోజన వేళకు కాస్త ముందుగా నైవేద్యం అర్పించబడుతుంది. పిదప అన్నప్రసాదాన్ని ధర్మశాలలో గుమిగూడిన భక్తులకు, పేదలకు వితరణ చేస్తారు. వండిన ఆహారం స్వీకరింపనొల్లని సాధువులకు స్వయంపాకం వస్తుభండారం నుంచి ఆలయ కోశాధికారి అనుమతితో ఇస్తారు. ఆలయ సిబ్బందికి కూడా ప్రసాదంలో భాగం ఉంది. రాణి రాస్మణి బంధువులు, మిత్రులు వచ్చినప్పుడు కుఠి అంటే అతిథి భవనంలో బస చేస్తారు. వారికి ఆలయ ప్రసాదం పంపబడుతుంది. భాండాగారానికి దక్షిణంగా బలిపీఠం ఉంది. కార్యాలయం పెద్ద ఆవరణకు దక్షిణాన వరుసగా అనేక గదులు కానవస్తాయి. ఆలయ కార్యాలయము, ఆలయ సిబ్బంది బస, భక్తుల బస ఇక్కడ ఉన్నాయి. కార్యాలయ నిర్వహణాధికారి, గణకుడు ఇక్కడే నివసిస్తారు. భాండాగార నిర్వహణాధికారి, వంటశాల సిబ్బంది, ఆలయ అర్చకులు, పనివారు మొదలైన వారు సదా ఇక్కడ తిరుగాడుతూ ఉంటారు. ఉత్సవాది దినాల్లో మాత్రమే వినియోగింపబడే పెద్ద పెద్ద జంపకానాలు, తెరలు మొదలైన వాటిని కొన్ని గదుల్లో పదిలిపరిచి ఉంచుతారు. శ్రీరామకృష్ణ జన్మదిన వేడుకలో నివేదనము వండటానికి కొన్ని గదులను నేటికీ ఉపయోగిస్తున్నారు. ఉత్తరం వైపున కొన్ని గదులు వరుసగా కట్టబడి ఉన్నాయి. ఈ వరుస మధ్యన ఒక ద్వారం కానవస్తుంది. ఇక్కడ సదా ఒక కాపలాదారు ఉంటాడు. ఈ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్ళేవారు తమ పాదరక్షల్ని ఇక్కడ వదిలి వెళ్తారు. శ్రీరామకృష్ణుల గది ప్రాంగణంలో వాయువ్య మూల అంటే 12 శివాలయాలకు ఉత్తరంగా శ్రీరామకృష్ణుల గది ఉంది. శ్రీరామకృష్ణులు తమ జీవితకాలంలో అత్యధిక భాగం ఇక్కడే గడిపారు. ఈ గదికి పశ్చిమాన నెలకొన్న అర్ధచంద్రాకార మొగసాలలో నిలబడి పావన గంగానదిని దర్శిస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులు. ఈ వసారాన ఆనుకొని కాలిబాట ఒకటి ఉత్తర దక్షిణంగా పోతూ ఉంది. బాటకు పశ్చిమాన పువ్వుల తోట, దాన్ని దాటి వెళితే రాళ్లతో కట్టబడిన గట్టును తాకుతూ సర్వతీర్థమయ్యి అయిన గంగాదేవి కలకల నినాదంతో ప్రవహిస్తూ ఉంది. నహబత్, పొగడ చెట్టు, పంచవటి. శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపున ఒక చదరపు వసార, అక్కడి నుంచి పూతోటకు వెళ్ళే బాట, పూతోట అమరి ఉన్నాయి. ఈ పూతోట మధ్యన ప్రస్తుతం ఒక మండపం నిర్మింపబడింది. దానిలో రాణి రాస్మణి విగ్రహం నెలకొల్పి ఉన్నారు. పూతోట దాటితే మేడతో కూడిన నహబత్ అంటే మేళపు చావిడి కానవస్తుంది. ఈ మేళపు చావిడిలో శ్రీరామకృష్ణుల వయోవృద్ధురాలైన తల్లి, మాతృమూర్తి శారదాదేవి నివసించేవారు. నహబత్ తర్వాత పొగడ చెట్లు, స్నానఘట్టం ఉన్నాయి. ఈ ఘట్టంలో ఊరి స్త్రీజనం స్నానం చేస్తారు. ఇక్కడే శ్రీరామకృష్ణుల తల్లి 1877లో భగవత్ సన్నిధానం చేరుకుంది. పొగడ చెట్టును దాటి ఉత్తరం వైపుకు వెళితే పంచవటి వస్తుంది. శ్రీరామకృష్ణులు ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారు. భక్తులతో కలిసి పచారులు చేశారు. కొన్ని వేళల్లో నడిరేయి కూడా అక్కడికి వెళుతూ ఉండేవారు. పంచవటిలో వటవృక్షం, అశ్వత్థవృక్షం, నింబవృక్షం, అమలక వృక్షం, బిల్వ వృక్షం ఉన్నాయి. వీటిని శ్రీరామకృష్ణులు స్వయంగా నాటి పెంచారు. బృందావనం నుంచి తాము తెచ్చిన పావన మృత్తికను ఇక్కడ చల్లారు. ఈ పంచవటికి తూర్పున ఒక పర్ణకుటీరం నిర్మింపజేసి దానిలో చాలా కాలం తపస్సులో భగవత్ చింతనలో గడిపారు. ఇప్పుడు ఈ పర్ణకుటీరాన్ని కట్టడంగా మార్చి ఉన్నారు. పంచవటి పలు రకాల పక్షులకు, జంతువులకు ఆలవాలమై ఉంది. అక్కడి మర్రి చెట్టు చుట్టూ మెట్లతో కూడిన అరుగు ఒకటి నిర్మితం అయి ఉంది. ఈ అరుగు మీద వాయువ్య మూలన కూర్చుని శ్రీరామకృష్ణులు అనేక కఠోర సాధనలు అనుష్ఠించారు. దేవీ దర్శనం కోసం కన్నీరు మున్నీరైనారు. సరుగుడు తోపు, బిల్వవృక్షాలు, కుఠి. పంచవటికి కొంచెం ఉత్తరంగా వెళితే ఇనుప తీగలతో కట్టిన కంచె ఒకటి వస్తుంది. ఆ కంచెకు అవతలి వైపునే సరుగుడు తోపు ఉంది. అక్కడ సరుగుడు చెట్లు వరుసగా బారులు తీరి ఉన్నాయి. సరుగుడు తోపుకు తూర్పుగా వెళితే బెల్వవృక్షం వస్తుంది.
ఇక్కడ కూడా శ్రీరామకృష్ణులు అనేక సాధనలు సర్పారు. సరుగుడు చెట్లు, మారేడు చెట్లకు వెనుకనే ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. దానికి అవతల తుపాకీ మందు కర్మాగారం ఉంది. ఆలయ ప్రాంగణపు సింహద్వారం బయట ఉత్తరం వైపున 2 అంతస్తుల కుఠీ ఉన్నది. రాణి రాస్మణి, ఆమె అల్లుడు మధురబాబు మొదలైన వారు ఆలయానికి వచ్చినప్పుడు ఇందులోనే విడిది చేసేవారు. వారు జీవించి ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఈ కుఠీలోనే కింది అంతస్తులో పడమటి వైపు గదిలో ఉండేవారు. ఇక్కడ నుండి పొగడ చెట్ల గట్టుకు వెళ్ళవచ్చు. అక్కడ నుండి గంగానది సుందర దృశ్యం చక్కగా కానవస్తుంది. పాత్రలు తోమె గట్టు, గాజీతోల 2 వాకిళ్ళు. సింహద్వారానికి కుటీకి మధ్యన ఉన్న దారిలో వెళ్ళినప్పుడు కుడిప్రక్కగా మెట్లతో తీర్చి కట్టబడిన సుందరమైన కోనేరు ఉన్నది. కాళికాలయానికి తూర్పు వైపున ఈ కోనేటి గట్టు మరొకటి ఉంది. అక్కడ వంట పాత్రలు తోముతారు. అదే వైపున అనతి దూరంలోనే మరో గట్టు ఉంది. దాని దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. దీన్ని గాజీతోల అంటారు. ఆ దారినే తూర్పుగా వెళితే సింహద్వారం ఒకటి వస్తుంది. ఆలం బజార్, కలకత్తా నుండి వచ్చేవారు ఆ ద్వారం నుండి ఆలయంలోకి రావచ్చు. ఇక్కడ సర్వదా ద్వారపాలకుడు కాపలా కాస్తుంటాడు. కలకత్తా నుండి శ్రీరామకృష్ణులు రాత్రి పొద్దుపోయాక వచ్చినప్పుడు ఈ ద్వారం గుండానే లోపలికి వచ్చేవారు. అప్పుడు ద్వారపాలకుడు తాళం తీసి ద్వారం తెరిచేవాడు. శ్రీరామకృష్ణులు అతడిని తమ గదికి తీసుకువెళ్ళి పూరీలు, మిఠాయిలు వంటి ప్రసాదం పెట్టేవారు. హంసపు కూర్, అశ్వశాల, గోశాల, పువ్వుల తోట. పంచవటికి తూర్పు వైపున మరో కొలను ఉంది. దాన్ని హంసపు కూర్ అంటారు. దానికి ఉత్తర దిక్కున అశ్వశాల, గోశాల ఉన్నాయి. గోశాలకు తూర్పుగా సందు వాకిలి ఉంది. ఈ వాకిలి నుండే దక్షిణేశ్వర గ్రామానికి వెళ్ళవచ్చు. పూజారులు మరికొందరు పనివారు తమ కుటుంబాలను తోడుకొని వచ్చి దక్షిణేశ్వరంలోనే వసించేవారు. వారు ఈ వాకిలి గుండానే రాకపోకలు సాగించేవారు. ఆలయ ప్రాంగణానికి దక్షిణ సరిహద్దు నుండి ఉత్తరాన గల పంచవటి వరకు గంగా తీరాన కాలిబాట ఉంది. ఆ బాటకు ఇరువైపులా పువ్వుల చెట్లు నాటి ఉన్నారు. అలాగే కుఠీ వద్ద తూర్పు పడమరలుగా ఉన్న దారిలో కూడా పువ్వుల చెట్లు ఉన్నాయి. గాజీతోలా నుండి గోశాల వరకు కుఠీ, హంసపూర్లకు తూర్పుగా ఉన్న స్థలంలో నలుదిక్కులా పలు రకాల పువ్వుల, పండ్ల చెట్లు ఉన్నాయి. ఇక్కడ మరో కొలను కూడా ఉంది. వేకువజామున ఆకాశం రక్తవర్ణంతో శోభించేటప్పుడు మంగళహారతి, సుమధుర నాదాలు ఆలయం నుండి వినిపిస్తాయి. అప్పుడు పూజ నిమిత్తం కాళికాలయం తోటలో పువ్వులు కోయవని ఆరంభిస్తారు. గంగా తీరాన పంచవటికి ఎదురుగా బిల్వవృక్షం, తెల్లగన్నేరు పువ్వుల చెట్లు ఉన్నాయి. మల్లెపూలు, మాధవీలత, తెల్లగన్నేరు పువ్వులంటే శ్రీరామకృష్ణులకు మహాప్రీతి. మాధవీలతను స్వయంగా బృందావనం నుండి తెచ్చి నాటారు. హంసపూర్ కుఠీకి మధ్యనున్న కొలను ఒడ్డున సంపెంగ చెట్టు ఉంది. దానికి కొంత దూరంలో పన్నీరు, మందార పువ్వుల చెట్లు ఉన్నాయి. దడిలో శంఖు పువ్వుల తీగ అల్లుకొని ఉంది. దానికి చివరగా మొల్ల చెట్టు, పారిజాతపు చెట్లు ఉన్నాయి. 12 శివాలయాలకు పశ్చిమంగా శ్రీరామకృష్ణుల గదికి ఇరువైపులా ఉన్న స్థలం పలు రకాల పువ్వుల చెట్లతో అలరారుతోంది. ప్రప్రథమంలో శ్రీరామకృష్ణులు కూడా ఇక్కడ పువ్వులు కోసేవారు. ఓ రోజు పంచవటి ఏటనున్న ఒక బిల్వవృక్షం ఆకులు కోస్తుంటే ఒక కొమ్మ కొద్దిగా ఊడి వచ్చింది. అప్పుడు ఆయనకు సర్వభూతాల్లోనూ భగవంతుడు విరాజిల్లుతున్నాడన్న అనుభూతి కలిగింది. ఆ భగవంతునికి ఎంతగా బాధ కలిగిందో అని చింతించారు. తర్వాత ఆయన ఆకులు కోయలేకపోయారు. మరొక రోజు పువ్వులు కోయటానికి తిరుగుతున్నారు. అప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గుత్తిగా విరాట్ శివునికి అలంకరిస్తూ అహర్నిశలు ఆ విరాట్ రూపుని పూజ జరుగుతున్నట్లుగా ఆయన దర్శించారు. అప్పటి నుండి పువ్వులను కోయటం మానివేశారు. శ్రీరామకృష్ణుల గది వసారా. శ్రీరామకృష్ణుల గదికి తూర్పు వైపున పొడవైన వసారా ఉంది. ఈ వసారాలో కొంత భాగం ప్రాంగణం వైపుగా అంటే దక్షిణ ముఖంగా ఉంది. శ్రీరామకృష్ణులు తరచూ ఈ వసారాలో కూర్చుని ఆధ్యాత్మిక ప్రసంగాలు, భగవత్ సంకీర్తనలు గావించేవారు. వసారాలోని మిగిలిన భాగం
ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఈ వసారాలో భక్తులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకునేవారు. ఆయనతో పాటు సంకీర్తన చేసేవారు. ఆయన వారితో పాటు కలిసి కూర్చుని ప్రసాదం స్వీకరించేవారు. కేశవచంద్రసేన్ భక్తి వినమ్రాలతో శ్రీరామకృష్ణులతో సంభాషించింది ఈ వసారాలోనే. ఆనందంగా అందరూ కలిసి మరమరాలు, కొబ్బరి, పూరీలు, మిఠాయిలు మొదలైన వాటిని ఆరగించేవారు. నరేంద్రుని చూసి శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైంది కూడా ఈ వసారాలోనే. ఆనందనికేతనం. కాళికాలయం ఆనందనికేతనంగా రూపొందింది. ఇక్కడ రాధాకాంతులు, భవతారిణీదేవి, శివభగవానుల నిత్యపూజా నైవేద్యాలు, అతిథి సేవలు జరుగుతున్నాయి. ఒకవైపు పవిత్ర భాగీరథి కనుచూపు మేర కానవస్తుంది. మరొక వైపు సుగంధ పరిమళ భరితమై చిత్ర విచిత్ర కుసుమ సమూహాలతో పువ్వుల తోట అలరారుతోంది. ఒక చేతన పురుషుడు రాత్రింబవళ్ళు భగవత్ప్రేమలో ఉన్మత్తుడయింది ఇక్కడే. ప్రత్యక్ష దైవంగా నివసించింది ఇక్కడే. దేవికి మేలుకొలుపు సేవ మొదలు పవళింపు సేవ వరకు యథావిధిగా మంగళవాద్యాలతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా పూజాధికాలు నిర్వర్తింపబడుతూ కాళీ ఆలయం ఆనంద నికేతనంగా విరాజిల్లుతూ ఉన్నది. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనా. ఫిబ్రవరి 26, 1882. గంగా తీరాన నెలకొన్న దక్షిణేశ్వరంలో కాళికాలయం వెలిసి ఉంది. అది వసంతకాలం. క్రీస్తు శకం 1882 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ గురువారం నాడు శ్రీరామకృష్ణ పరమహంస, కేశవచంద్ర సేన్, కెప్టెన్ కుక్ మహాశయులతో పాటు స్టీమర్లో విహారం చేసి వచ్చారు. శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం జరిగిపోయిన కొన్ని రోజుల తరువాత సంఘటన ఇది. ఆనాడు ఫిబ్రవరి 26వ తేదీ ఆదివారం. సిద్ధేశ్వర ముజుందార్ బారానగర్ నుంచి బయలుదేరి ఉద్యానవనాలను సందర్శించుకుంటూ సెలవు రోజు కాబట్టి అంటే మహేంద్రనాథ్ గుప్తాతో షికారుగా ఇక్కడికి వచ్చాడు. అంతకు క్రితం శ్రీ ప్రసన్న బెనర్జీ గారి తోటలో విహరిస్తుంటే ఈ సిద్ధేశ్వర ముజుందార్ మాతో అంటే మహేంద్రనాథ్ గుప్తాతో గంగా తీరంలో సుందరోద్యానం ఒకటి ఉంది, మీరు దాన్ని చూడటానికి వస్తారా, అక్కడ ఒక పరమహంస నివసిస్తున్నారు అన్నాడు. మా సిద్ధు ఇద్దరూ కలిసి దక్షిణేశ్వర తోట సింహద్వారం గుండా ప్రవేశించి శ్రీరామకృష్ణ గదిలోకి వచ్చారు. ఇదే మా ప్రథమ సందర్శనం. గదిలోకి ప్రవేశించేసరికి గది నిండా భక్తులు నేల మీద కూర్చొని పరమహంస శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతున్నారు. శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖంగా మంచం మీద ఆసీనులై దరహాసవదనంతో భగవంతుని గురించి ప్రసంగిస్తున్నారు. మా నిశ్చేష్టుడై నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. సర్వతీర్థ సమ్మేళనం ఇక్కడే జరుగుతున్నట్లు అనిపించింది. సాక్షాత్తు సుఖమహర్షి భగవత్ ప్రసంగం చేస్తున్నట్లుగా శ్రీ చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ క్షేత్రంలో రామానంద, స్వరూపానందాది భక్తులతో శ్రీ నారాయణ గుణనామకీర్తన చేస్తున్నట్లుగా తడికి తోచింది. శ్రీరామకృష్ణులు ఇలా పలుకుతున్నారు. ఒక్కసారి హరినామం కానీ రామనామం కానీ ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు జారువారితే సంధ్యావందనాది కర్మల పైన నిర్వర్తించనక్కర్లేదని స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడు కర్మత్యాగం చేసే అధికారం అతడికి కలుగుతుంది. దానంతటదే కర్మ వదిలిపోతుంది. అటువంటి స్థితిలో ఏదో ఒకటి రామనామం కానీ హరినామం కానీ లేకపోతే కేవలం ఓంకారాన్ని కానీ జపిస్తే చాలు.
మళ్ళీ కొనసాగిస్తూ ఇలా అన్నారు. సంధ్యావందనం గాయత్రిలో లయిస్తుంది, గాయత్రి ఓంకారంలో లయిస్తుంది. మా నిశ్చేష్టుడై చూస్తూ తనలో ఇలా భావించుకోసాగాడు. ఆహా, ఎంత సుందరమైన స్థలం! ఆహా, వీరెంత ఆకట్టుకునే స్వరూపులు! ఎంత మధురమైన పలుకులు! ఇక్కడి నుంచి కదలటానికి మనసొప్పటం లేదు. కొంతసేపు అయ్యాక 4 వైపులా కలిగి చూసి వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనుకున్నాడు. సిద్ధుతో పాటు గదిలో నుండి బయటకు అడుగు వేయగానే హారతి గంటలు సుమధుర నాదం వినవచ్చింది. కంచు గంటలు, చేతి గంటలు, మృదంగ తాళాలు ఒకేసారి మ్రోగాయి. తోట దక్షిణ సరిహద్దులో మేళపు మండపం నుండి ఇంపైన సన్నాయి నాదం వినవచ్చింది. ఈ నాదాలు గంగా ప్రవాహంలో తేలుతూ పోయి సుదూరంలో ఎక్కడో సమసిపోతున్నాయి. పుష్ప మకరంద సుగంధంతో వసంతవాయువు శుతిమెత్తగా వీస్తోంది. అప్పుడే చంద్రోదయమైంది. ఆ తోటలో వెలిసిన ఆలయాలన్నింటిలోనూ పూజా హారతులు ప్రారంభమైనాయి. 12 శివాలయాల్లోనూ, తర్వాత రాధాకృష్ణ మందిరంలోనూ, చివరగా భవతారిణి కాళికాలయంలోనూ సంధ్యాహారతులు దర్శించి మా అమితానంద పరవశుడైనాడు. ఇది రాణి రాస్మణి నిర్మించిన ఆలయం. ఇక్కడ యథావిధిగా నిత్య పూజాది సేవలు జరుగుతాయి. అనేక మంది యాత్రికులకు, భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నాడు సిద్ధు మాతో. ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ భవతారిణి కాళీదేవి ఆలయం నుండి శ్రీరామకృష్ణుల గది గుమ్మం వద్దకు వచ్చారు. గది తలుపులు మూసి ఉండటం చూశారు. అంతకు క్రితమే గదిలో సాంబ్రాణి ధూపం వేశారు. పాశ్చాత్య సభ్యతా సంస్కారాలు ఉన్నమ్మా అనుమతి లేకుండా తటాలన గదిలోకి ప్రవేశించలేకపోయాడు. గుమ్మం వద్ద పని మనిషి బృంద నిలబడి ఉంది. ఏమమ్మా, సాధువు గారు గదిలో ఉన్నారా అని అడిగాడు సిద్ధు. గదిలోనే ఉన్నారు అంది బృంద. మా వీరెక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? చాలా కాలం నుంచి ఉంటున్నారు. మళ్ళీ మా అడిగాడు. వీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారా? అదే పుస్తకాల సాక్షాత్తు సరస్వతీదేవి ఆయన నాలుక మీద వసిస్తోంది అంది బృంద. మా ఈ మధ్య కళాశాల చదువు పూర్తి చేశాడు. రామకృష్ణులు పుస్తకాలు ఏవి చదవలేదని విని ఆశ్చర్యపోయాడు. మళ్ళీ మా ఇలా అడిగాడు. వీరిప్పుడు సంధ్య వారుస్తారనుకుంటాను. మేము లోపలికి పోవచ్చునా? కాస్త వారికి మా గురించి చెప్తావా? మీరు తిన్నగా లోపలికి వెళ్ళి కూర్చోండి అంది బృంద. సిద్ధు మా గదిలోకి ప్రవేశించేసరికి శ్రీరామకృష్ణులు ఒంటరిగా మంచం మీద కూర్చొని ఉన్నారు. ఇతరులు ఎవ్వరూ లేరు. సాంబ్రాణి ధూపం వేసినందువల్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి. గదిలో ప్రవేశించగానే మా చేతులు ముకుళించి ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు వారిని కూర్చోమనగానే వారిద్దరూ నేల మీద కూర్చున్నారు. నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తుంటావు, బారానగర్కి ఎందుకు వచ్చావు మొదలైన ప్రశ్నలు వేశారు శ్రీరామకృష్ణులు. మా ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు. కానీ మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు అన్యమనస్కులవుతూ ఉండటం మా గమనించకపోలేదు. ఇలా మనస్సు అన్యాయత్తమవటమే భావావస్థ అని తర్వాత తెలుసుకున్నాడు. ఎరను వేసి చేపను పట్టడానికి కూర్చున్న వ్యక్తి స్థితి వంటిది అది. చేప వచ్చి ఎరను తినటం ప్రారంభించగానే గొళ్ళెం కదులుతుంది. అప్పుడు ఆ వ్యక్తి గాలపు ముళ్ళు వైపే చూస్తూ ఉంటాడు. ఇతరులతో మాట్లాడక నిశ్చలంగా కూర్చొని ఉంటాడు. ఈ భావావస్థ కూడా అదే విధమైంది. సాయంకాలం అవుతుండగానే శ్రీరామకృష్ణులకు ఇలాంటి భావపారవస్యం కలుగుతూ ఉండటం సహజం. ఒక్కొక్కప్పుడు ఈయన పూర్తిగా బాహ్యస్పృహను కోల్పోతారు. తర్వాత మా ఈ సంగతి గురించి విన్నాడు, కళ్ళారా చూశాడు కూడా. మీరు సంధ్యావందనం చేసుకుంటారు కాబోలు, ఇక మేము సెలవు తీసుకుంటాం అన్నాడు మా. శ్రీరామకృష్ణుడు భావావస్థలోనే, సంధ్యావందనమా, అలాంటిది ఏదీ లేదు. కొంతసేపు సంభాషణ జరిగాక మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. ఆయన
మళ్ళీ రా అన్నారు. మా ఇంటికి వెళుతూ ఇలా తలపోశాడు. ఈ మహానుభావుడెవరు? మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళాలని కోరిక కలుగుతోంది. పుస్తక పరిజ్ఞానం లుప్తమైన వ్యక్తి మహానుభావుడు కాగలడా? ఏం ఆశ్చర్యం! మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళాలని ఆశ కలుగుతోంది. ఆయన మళ్ళీ రా అన్నారు కదా, రేపు ఎల్లుండేయో పెందలకడే వెళ్తాను. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రెండవసారి మా శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన తమ గదికి ఆగ్నేయమూల వరండాలో క్షురకర్మ నిమిత్తం తయారుగా ఉన్నారు. అప్పుడు ఉదయం 8 గంటల సమయం. ఇంకా కాస్త చలిగా ఉంది. అందుచేత ఆయన శాలువ కప్పుకొని ఉన్నారు. శాలువాకు 4 వైపులా ఎర్ర అంచు ఉంది. మాను చూడగానే, ఓ వచ్చావా, మంచిది, ఇక్కడ కూర్చో అన్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు క్షురకర్మ కూర్చున్నారు. మధ్య మధ్యలో మాతో మాట్లాడుతున్నారు. ఒంటి మీద శాలువ, కాళ్ళకు చెప్పులు, నవ్వు ముఖం. మాట్లాడేటప్పుడు ఒకంత నత్తి. సంభాషణ సాగుతోంది. అవును, మీ ఇల్లు ఎక్కడో? కలకత్తాలోనండి. ఇటుకేసి ఎక్కడికి వచ్చావు? ఇక్కడ బారానగర్లో మా అక్కగారి ఇంటికి వచ్చాను. ఆయుర్వేద వైద్యుడు ఈశాన్ గారి ఇల్లు. ఓహో, ఈశాన్ ఇల్లా? అవును. కేశవ్ ఎలా ఉన్నాడు? చాలా జబ్బు చేసిందిట. నేను అలాగే విన్నాను. బహుశా ప్రస్తుతం కులాసాగానే ఉన్నారనుకుంటాను. నేను కేశవ్ కోసం అమ్మకి కొబ్బరి బొండం చక్కెర మొక్కుకున్నాను. వేకువనే నిద్ర నుండి మెలకువ రాగానే తల్లి వద్ద విలపించేవాడిని. కేశవ్ జబ్బు నయం చేయి తల్లి. కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే మరెవరితో మాట్లాడగలను? అందుకే కొబ్బరికాయ, నీరు, చక్కెర సమర్పిస్తానని మొక్కుకున్నాను. అది సరే, కుక్కు దొర కలకత్తాకు వచ్చి ప్రసంగాలు ఇస్తున్నట్టుగా నీకు తెలుసా? కేశవ్ నన్ను ఒకసారి స్టీమర్లో తీసుకొని వెళ్ళినప్పుడు ఈ కుక్ దొర కూడా ఆ బృందంలో ఉన్నాడు. చిత్తం అలాగే విన్నాను, కానీ నేను ఆయన ప్రసంగం వినలేదు. నాకు ఆయన గురించి ఎక్కువగా తెలియదు. ప్రతాపుడి సోదరుడు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉన్నాడు. పనిపాటులు ఏమీ లేవు, ఇక్కడే ఉండిపోతానన్నాడు. ఆలుబిడ్డలను అత్తగారింట్లో వదిలేసి ఇక్కడ కాలం గడపడమా? బాగా చివాట్లు పెట్టాను. నీ ఆలుబిడ్డలను పొరుగింటి ఎల్లమ్మ పొల్లమ్మ పెంచుతారా? సిగ్గుచేటు. భార్య బిడ్డలను ఇతరులు పోషిస్తారా? అత్తగారింటో కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావే, ముందుగా ఓ పని సంపాదించుకో అంటూ గట్టిగా చివాట్లు పెట్టాను. ఆ తర్వాతనే ఇక్కడి నుంచి కదిలాడు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అవును, నీకు వివాహం అయిందా? చిత్తం అయిందండి. ఓ రామ్లాల్, ఇతడికి వివాహం అయిందిట. మా ఘోరాపరాధిలా నిశ్చేష్టుడై అవనత మనస్కుడై కూర్చుండిపోయాడు.
వివాహం చేసుకోవటం ఇంత దోషమా అని చింతించసాగాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అడిగారు, నీకు పిల్ల జల్ల ఉన్నారా? తన గుండె కొట్టుకోవటం మాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఎంతో భయంతో, అవునండి, నాకు పిల్లవాడు ఉన్నాడు అని జవాబు ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అధిక్షేపిస్తూ, అయ్యో, ఇతడికి పిల్లవాడు కూడా ఉన్నట్ట అన్నారు. ఇలా తిరస్కృతుడైన మా స్తబ్దుడై కూర్చుండిపోయాడు. అతడికి అహం పటాపంచలైంది. కొన్ని క్షణాల తర్వాత శ్రీరామకృష్ణులు మాపై కృపాదృక్కు పరపి వాత్సల్యంతో ఇలా అన్నారు, చూడు, నీలో మంచి లక్షణాలు ఉన్నాయి. నేను కళ్ళు, నొసలు మొదలైనవి చూసి గ్రహించగలను. పోనీలే, నీ భార్య ఎలాంటిది? విద్యాశక్తా లేక అవిద్యాశక్తా? మంచిదేనండి. అయితే ఆమె అజ్ఞానే. నువ్వు గొప్ప జ్ఞానివే. దీన్ని జ్ఞానం అంటారు, దీన్ని అజ్ఞానం అంటారు, మాకు ఇంతవరకు తెలియదాయే. ఇంతదాకా తెలుసుకున్నది విద్యాభ్యాసం చేసి పుస్తకాలు చదివితేనే జ్ఞానం కలుగుతుందని. కానీ ఈ భ్రమ తదనంతరం తొలగిపోయింది. భగవంతుడిని తెలుసుకోవటమే జ్ఞానమని, ఆయన్ని తెలుసుకోకపోవటమే అజ్ఞానమని తర్వాత తెలుసుకున్నాడు. శ్రీరామకృష్ణుల నువ్వు గొప్ప జ్ఞానివా అన్న ప్రశ్నతో మా అహంకారం మీద మరో గట్టి దెబ్బ పడింది. మళ్ళీ రామకృష్ణులు ఇలా అన్నారు, అది సరే, నీకు సాకారంలో విశ్వాసమా లేక నిరాకారంలోనా? మా ఆశ్చర్యపోయాడు. సాకారంలో విశ్వాసం ఉంటే నిరాకారంలో విశ్వాసం ఏర్పడుతుందా ఏమిటి? భగవంతుడు నిరాకారుడనే నమ్మకం కలిగాక ఆయన సాకారుడనే నమ్మకం ఏర్పడుతుందా? పరస్పర విరుద్ధాలైన ఈ రెండు అవస్థలు సత్యాలు అవుతాయా? సాధారణ పదార్థాన్ని ఒకదాన్ని తీసుకుందాం. పాలు, పాల రంగు తెలుపు, అది నలుపు అవుతుందా? ఇలా ఆలోచిస్తూ శ్రీరామకృష్ణులతో, చిత్తం నిరాకారం అండి, ఇదే నాకు ఇష్టం. మంచిది, ఏదో ఒక దానిలో విశ్వాసం ఉంటే చాలు. నీకు నిరాకారంలో విశ్వాసం, ఇదే మంచిది. కానీ కేవలం ఇదే సత్యం కాదు. తక్కినవన్నీ మిథ్యని మాత్రం భావించవద్దు. నిరాకారము సత్యమే, అలాగే సాకారము సత్యమే అని తెలుసుకో. నిరాకారం ఎలా సత్యమో సాకారము అలాగే సత్యం సుమా. నీకు దేని మీద విశ్వాసమో దాన్నే అంటిపెట్టుకుని ఉండు. రెండు సత్యమనే మాటను మాటిమాటికి ఆలకించి మా ఆశ్చర్యపోయాడు. ఈ మాట తను చదివిన పుస్తకాల్లో లేదే. అతడి అహంకారం మూడవసారి దెబ్బతింది. కానీ ఇంకా పూర్తిగా కాదు. అందుచేత మళ్ళీ తర్కించేందుకు కాస్త ముందంజ వేశాడు. అయ్యా, భగవంతుడు సాకారుడనే విశ్వాసం కుదిరింది. కానీ అతడు మట్టి బొమ్మ కాదు కదా. నువ్వేమంటున్నావు? మట్టి బొమ్మ ఎందుకు అవుతాడు? చిన్మయ ప్రతిమ. మా చిన్మయ ప్రతిమ అనే పద ప్రత్యేకతను అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు, కానీ చూడండి, మట్టి ప్రతిమలను అర్చించేవారికి ఇది భగవంతుడు కాదు అని వివరించాలి కదా. పూజిస్తున్నప్పుడు వారి మనస్సులో భగవద్భావన ఉండాలి. మట్టి ప్రతిమ కాదు, మట్టిని పూజించకూడదు. మీ కలకత్తా వాసులకి ఇది ఒక ఉపుసుపోక అయిపోయింది. లెక్చర్లు ఇవ్వటం, ఇతరులకు బోధించటం ఒక వృత్తిగా మారిపోయింది. భలే మాట, నీకే తెలిపేవాళ్ళు లేరు, నువ్వు పోయి ఇంకొకరికి చెప్పటమా? జగన్నాథుడే అందరికీ తెలుపుతాడు. ఎవడైతే ఈ జగత్తును సృష్టించాడో, సూర్యచంద్రులను జీవజంతువులను సృష్టించాడో, జీవులకు ఆహారం సంపాదించుకునే దారి కల్పించాడో, బిడ్డలను పెంచి పెద్ద చేయటానికి తల్లిదండ్రులను ఏర్పరిచి వారిలో వాత్సల్యం నింపాడో ఆయనే బోధిస్తాడు. ఇన్ని ఏర్పాట్లు చేసినవాడు ఈ ఏర్పాటును మాత్రం చేయలేడా ఏమిటి? అవసరమైతే ఆయన తెలియజేస్తాడు.
ఆయన అంతర్యామి కదా. మట్టి ప్రతిభను పూజించడం పొరపాటైతే ఆ విషయం ఆయనకు తెలియదా? తననే ఆరాధిస్తున్నారని ఎరుగడా? ఆ పూజతోనే ఆయన తృప్తి చెందుతాడు. ఆ తలనొప్పి నీకెందుకు? నీ సంగతి నువ్వు చూసుకో. నీకు ఏ రీతిలో భక్తి కలుగుతుందో, జ్ఞానం ప్రాప్తిస్తుందో దాని నిమిత్తం ప్రయత్నించు. దీనితో మా అహం తునాతునకలైపోయింది. అతడు లోలోన ఇలా ఆలోచించసాగాడు. ఈయన చెబుతున్నదంతా వాస్తవమే. ఇతరులకు బోధించబోవటం నాకెందుకు? నేను భగవంతుని గురించి తెలుసుకున్నానా? లేక నాకు ఆయన మీద భక్తి కలిగిందా? ఒట్టికెక్కలేనమ్మ స్వర్గానికి వెళుతుందట. ఎంత వెర్రితనం! ఏమీ తెలియకుండానే వినకుండానే ఇతరులకు చెప్పబోవటం, ఇది ఎంతటి తెలివి తక్కువ పని! సిగ్గుచేటు! ఇదేం గణితమా, దేశ చరిత్ర, లేక సాహిత్యమా ఇతరులకు చెప్పటానికి? ఇది భగవత్తత్వం సుమా. ఆయన చెప్పేదంతా నా మనస్సుకు బాగా నచ్చింది. శ్రీరామకృష్ణులతో మా తర్కానికి ఆది అంతము ఇదే. మరల శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. నువ్వు మట్టి ప్రతిమల పూజ గురించి చెబుతున్నావు కదా. అది కేవలం మట్టి ప్రతిమ పూజ అయినప్పటికీ అందులోనూ ప్రయోజనం ఉంది. పలు రకాల పూజలన్నీ భగవంతుడే ఏర్పరిచాడు. ఈ జగత్తు ఎవరితో? ఆయనే లోకుల అధికార భేదానికి అనుగుణంగా ఇవన్నీ సృష్టించాడు. ఒక తల్లి తన పిల్లల జీర్ణశక్తి మేరకు వంటకాలు చేస్తుంది కదా. అలాగే ఒక తల్లికి 5 పిల్లలు. ఇంటికి చేపలు తెచ్చారు. తల్లి ఆ చేపలతో పలు రకాల వంటలు చేసింది. ఎవరికి ఏది నచ్చుతుందో, ఒకరికి పులావు, మరొకరికి పులుసు, ఇంకొకరికి వేపుడు కూర, మరొకరికి బజ్జీలు, ఇలా పలు రకాల వంటలు చేసింది. ఏది ఎవరికి ఇష్టం, ఎవరికి ఏది జీర్ణమవుతుందో అది. ఇప్పుడు అర్థమైందా? అర్థమవుతోందండి. సంసారార్ణవఘోరే యః కర్ణధారస్వరూపకః నమోస్తు రామకృష్ణాయ తస్మై శ్రీ గురవే నమః. మా వినయంతో శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు. స్వామి, భగవంతుడి మీద మనస్సు ఎలా లగ్నమవుతుంది? భగవన్నామ గుణ సంకీర్తనం సదా చేయాలి సుమా. అటుపైన సత్సంగం, భక్తుల వద్దకు కానీ లేక సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళ్ళటం. రేయింబవళ్ళు సంసారంలోనూ విషయకర్మల్లోనూ మునిగి ఉంటే మనస్సు భగవంతుడి వైపు పోజాలదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి భగవచ్చింతన చేయటం ఎంతో ఆవశ్యకం. మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతానికి వెళ్ళకుంటే భగవంతుని మీద మనస్సు లగ్నం చేయటం ఎంతో కష్టం. మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ మొక్క చుట్టూ కంచె వేయాలి. లేకుంటే ఆవులు మేకలు దాన్ని మేస్తాయి. మనస్సులోనూ ఒక మూలనో లేక వనంలోనూ ధ్యానించు. సదా సర్వదా సదసద్విచారణ చెయ్యాలి. భగవంతుడు ఒక్కడే సత్యం అంటే నిత్య వస్తువు, తక్కినదంతా అసత్యం అంటే అనిత్యం. ఇలా వివేచన చేస్తూ చేస్తూ అనిత్య వస్తువులను మనస్సు నుండి త్యజించి వేయాలి. అయ్యా, సంసారంలో ఏ విధంగా జీవించాలి అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణుడు, పనులన్నీ చేస్తూ ఉండు, కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదే నిలుపు. భార్యాపుత్రులు, తల్లిదండ్రులు అందరితో కలిసిమెలిసి ఉండు. అందరికీ సేవ చెయ్యి. అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు. కానీ మనస్సులో మాత్రం వీరెవ్వరూ నీ వారు కారని ఎరిగి ఉండు. ధనవంతుల ఇంట్లో పని మనిషి పనులన్నీ చేస్తుంది,
కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటి మీదనే ఉంటుంది. పైగా ఆమె యజమానుల పిల్లలను తన పిల్లల మాదిరి పెంచుతుంది. నా రాముడు, నా హరి అని పిలుస్తుంది. కానీ ఆ పిల్లలు తన వారు కారని మనస్సులో ఆమెకు బాగా తెలుసు. తాబేలు నీటిలో తిరుగాడుతూ ఉంటుంది. కానీ దాని మనస్సు ఎక్కడుంటుందో తెలుసా? గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది. అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు, కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదనే ఉంచు. భగవంతుని పట్ల భక్తిని అలవరుచుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లో ఇరుక్కుంటావు. ఆపద, దుఃఖం, శోకాలు ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోతావు. ఎంతగా విషయ చింతన చేస్తావో అంతగా వాటి పట్ల అనురక్తి పెరుగుతుంది సుమా. చేతికి నూనె రాసుకునే పనస్తంలో ఒలవాలి, లేకపోతే చేతికి జిగురు అంటుకుంటుంది. భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాచుకున్న తర్వాతనే సంసారంలో అడుగురాలి. కానీ ఈ భక్తి లాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంతవాసం అవసరం సుమా. వెన్నను తీయాలంటే పాలను తోడుపెట్టి ఒక చోట ఉంచాలి. మాటి మాటికి కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు. ఆ తర్వాత ఇతర పనులన్నీ వదిలేసి వచ్చి కూర్చుని పెరుగును చిలకాలి. అప్పుడే వెన్న తీయగలం. ఇంకా విను, ఏకాంతంలో భగవచ్చింతన చేసుకుంటే ఈ మనస్సు ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లభిస్తాయి. కానీ అదే మనస్సును ప్రాపంచిక విషయాల్లో లగ్నం చేసావనుకో, అది నీచం అయిపోతుంది. సంసారంలో ఉన్నది కేవలం కామినీ కాంచనాల చింతనే సుమా. సంసారం నీళ్ల వంటిది, మనస్సు పాల వంటిది. పాలను నీళ్లలో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చేయలేము. అదే పాలను తోడుపెట్టి పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్నను నీళ్లలో వేస్తే అప్పుడు అది తేలుతుంది. అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మోట భక్తి జ్ఞానాలనే వెన్నను పొందమని చెప్పడం. ఆ వెన్నను సంసారం అనే నీళ్లలో జారవిడిచినా కలిసిపోదు, తేలుతుంది. ఇక దానితో పాటు విచారణ చేయటం ఎంతో అవసరం. కామినీ కాంచనాలు అనిత్యాలు, భగవంతుడొక్కడే నిత్య వస్తువు. ధనంతో ఏం ప్రయోజనం? కూడు, గుడ్డ, నీడ ఇంతవరకే, అంతే కదా. దాంతో భగవల్లాభం చేకూరదు. అందువల్ల ధనం ఎన్నటికీ జీవితోద్దేశం కాకూడదు. ఇదే విచారణ అనబడుతుంది. తెలిసిందా? తెలిసిందండి. ఈ మధ్యే నేను ప్రబోధ చంద్రోదయం అనే నాటకాన్ని చదివాను. అందులో వస్తు విచారణ గురించి రాసి ఉంది అన్నాడు మా. అవును, వస్తు విచారణ. ఇలా చూడు, ధనంలో ఏముంది? సుందరమైన దేహంలో ఏముంది? విచారణ చేసి చూడు. సౌందర్యవతి దేహంలో కూడా ఎముకలు, మాంసం, కొవ్వు, మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి. భగవంతుణ్ణి విడిచి మానవుడు ఇలాంటి వస్తువుల మీద మనసును ఎందుకు లగ్నం చేస్తాడు? వీటి నిమిత్తం భగవంతుణ్ణి మరవటం ఎందుకు? అయ్యా, భగవంతుణ్ణి దర్శించడం సాధ్యమా అని అడిగాడు మా. ఓ, ఖచ్చితంగా దర్శించవచ్చు. అప్పుడప్పుడు ఏకాంతవాసం, ఆయన నామగుణ కీర్తనం, వస్తు విచారణ, ఈ పద్ధతులన్నింటినీ అవలంబించాలి సుమా. ఏ పరిస్థితుల్లో ఆయన దర్శనం లభిస్తుందంటారు స్వామి? తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన్ను దర్శించవచ్చు. ఆలుబిడ్డల కోసం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. ధనం కోసం లోకుల కన్నీరు వాగులై పారుతుంది. కానీ భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? ఆయన కొరకు ఆర్తితో విలపించాలి.
అమ్మా శ్యామా అని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస. అమ్మా శ్యామా అని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస. ఆవేదన గని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా. ఆవేదన గని ఆగగల్గునా అమ్మ శ్యామ నీ కగుపడకుండగా. అమ్మా శ్యామ అని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనసా. కాళీ దర్శన కాంక్షయే ఉండిన కాళీపాదముల కర్పణ చేయుము. కాళీ దర్శన కాంక్షయే ఉండిన కాళీపాదముల కర్పణ చేయుము. భక్తి చందనం బలది బిల్వములు అరుణారుణ మందార సుమములు. భక్తి చందనం బలది బిల్వములు అరుణారుణ మందార సుమంబులు. అమ్మా శ్యామ అని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనసా. ఆవేదన గని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా. వ్యాకులత అరుణోదయం లాంటిది. అటుపైన సూర్యుడు దర్శనమిస్తాడు. వ్యాకులత కలగగానే భగవంతుని దర్శనం లభిస్తుంది. అదేవిధంగా ఈ మూడు ఆకర్షణలు కలిస్తే ఎంత ఆకర్షణ ఉంటుందో దానిని భగవంతుని పట్ల చూపితే ఆయన దర్శనమిస్తాడు. అవి ఏవంటే విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపై గల ఆకర్షణ, తల్లికి తన సంతానం మీద గల ఆకర్షణ, పతివ్రతకు భర్త మీద ఉన్న ఆకర్షణ. ఈ మూడు రకాలైన ఆకర్షణలు ఒక్కసారిగా ఎవరికైనా కలిగితే అతడు ఆ ఆకర్షణ బలంతో భగవల్లాభం పొందగలడు. అసలు విషయం ఏమిటంటే భగవంతుణ్ణి యథార్థంగా ప్రేమించాలి. తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తోందో, పతివ్రత అయిన భార్య భర్తను ఎలా ప్రేమిస్తుందో, ప్రాపంచికుడు భోగాలను ఎలా ప్రేమిస్తాడో అలాగే భగవంతుణ్ణి ప్రేమించాలి. ఈ ముగ్గురు వ్యక్తుల ప్రేమ, ఈ మూడు ఆకర్షణలు ఒక్కచోట చేరిస్తే ఎంత అవుతుందో అంత పరిమాణాన్ని భగవంతుడికి ఇవ్వగలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. వ్యాకుల మనస్కుడవై ఆయన్ని ప్రార్థించాలి. పిల్లి కూన మ్యావ్ మ్యావ్ అని తన తల్లిని పిలవటమే ఎరుగునం. తల్లి దాన్ని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తల్లి వంట ఇంట్లోనూ, మరొకప్పుడు కటిక నేల మీద లేక పరుపు మీద పిల్లి కూనను పెడుతుంది. దానికి కష్టం కలిగితే పిల్లి కూన మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. ఇంతకు మించి దానికి వేరేమీ తెలియదు. తల్లి ఎక్కడున్నా సరే మ్యావ్ మ్యావ్ వరపు వినగానే పరిగెత్తుకుంటూ తన కోన వద్దకు వచ్చేస్తుంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా మూడవసారి వెళ్ళాడు. అప్పుడు మా బారానగర్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. పరమహంసను దర్శించింది లగాయతూ సదా ఆయన్ను గురించే తలపోస్తున్నాడు. ఆ ఆనందమయమూర్తిని సర్వదా దర్శిస్తున్నట్లు, ఆయన అమృతమయ వాక్తులను ఆలకిస్తున్నట్లు తోచుతున్నది. అతడిలా భావిస్తున్నాడు. ఈ పేద బ్రాహ్మణుడు అతి గుప్తమైన ఈ పరతత్వాన్వేషణ ఎలా చేయగలిగారు? దాన్నంతా ఎలా తెలుసుకోగలిగారు? ఈ జటిల విషయాలను ఇంత అవలీలగా బోధించగల వ్యక్తిని
నేను ఇంతదాకా ఎక్కడా చూడలేదు. మళ్ళీ ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను? ఆయన దర్శనాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోగలను? ఈ విషయాలనే రాత్రింబవళ్ళు అతడు ఆలోచిస్తున్నాడు. చూస్తుండగానే ఆదివారం వచ్చేసింది. బారానగర్ వాస్తవ్యుడైన నేపాల్ బాబుతో కలిసి సాయంత్రం సుమారు 3 లేక 4 గంటలకు మా దక్షిణేశ్వరంలోని ఉద్యానవనానికి వచ్చాడు. మునుపు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరామకృష్ణుడు చిన్న మంచం మీద కూర్చుని ఉండటం చూశాడు. ఆదివారం సెలవు రోజు కావటంతో ఆయన్ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయి ఉంది. మాకు ఇంకా ఈ భక్తులతో పరిచయం కాలేదు కాబట్టి మెల్లగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు తమ మాటలను ప్రత్యేకంగా దాదాపు 19 సంవత్సరముల వయస్సు గల యువకుడిని సంబోధిస్తూ ఆనందంగా పలుకుతున్నారు. అతడి పేరు నరేంద్రనాథ్, కళాశాల విద్యార్థి. సాధారణ బ్రహ్మ సమాజానికి వెళుతుంటాడు. స్ఫూర్తి తొణికిసలాడే పలుకులు, ప్రకాశవంతమైన నేత్రద్వయం, భక్తుని లక్షణాలను కలిగి ఉన్నాడు. అక్కడ జరుగుతున్న సంభాషణల విషయంలోరైన సంసారాలను గురించినట్లుగా మా ఊహించాడు. భగవంతుని ఆకాంక్షించే వారిని, ధర్మవర్తనులను ఈ విషయంలో చిన్నచూపు చూస్తారు. అలాంటి వ్యక్తుల గురించి తెలుపుతూ వారితో ఎలా మసులుకోవాలో శ్రీరామకృష్ణులు చెప్తున్నారు. ఆయన నరేంద్రునితో, నరేన్, నువ్వేమనుకుంటున్నావు? జ్ఞానుల గురించి విషయంలో నానా రకాలుగా మాట్లాడుకుంటారు కదా. ఒక్క సంగతి, ఏనుగు దారిని పోతున్నప్పుడు జంతువులు మురుగుతూ దాని వెంటబడతాయి. కానీ ఏనుగు కనీసం తిరిగి కూడా చూడదు. నిన్ను ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని గురించి నువ్వేమని తెలుస్తావు? కుక్కలు మురుగుతున్నాయనుకుంటాను అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అంత దూరం పోవద్దు నాయనా అన్నారు. సర్వభూతాల్లోనూ భగవంతుడున్నాడు. కానీ మంచివారితో సన్నిహితంగా ఉండాలి, దుష్టుడికి దూరంగా ఉండాలి. పులిలో కూడా నారాయణుడున్నాడు. అలాగని పులిని ఎవరు కౌగలించుకోరు కదా. పులి కూడా నారాయణుడే కదా, దాన్ని చూసి పారిపోవటం ఎందుకు అని నువ్వు అడగవచ్చు. దీనికి జవాబు, పులి వస్తోంది పారిపో అని హెచ్చరిస్తున్న వారు కూడా నారాయణులే కదా, వారి మాటలు ఎందుకు వినవు? ఒక కథ చెప్తాను, విను. ఒకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తుండేవాడు. ఒకరోజు ఆ సాధువు సర్వభూతాల్లోనూ నారాయణుణ్ణి చూడాలని, ఆ ఎరుకతో వాటన్నిటికీ వినమ్రంగా నమస్కరించాలని బోధించాడు. ఒకరోజు హోమం నిమిత్తం సమిధలను సేకరించడానికి శిష్యుడు ఒకడు అడవిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా అతడు కేక విన్నాడు. దారి నుండి పక్కకి తప్పుకోండి, ఒక మదపుటేనుగు ఇటుకేసి వస్తోంది. ఈ శిష్యుడు తప్ప అందరూ పారిపోయారు. ఏనుగులో కూడా భగవంతుడున్నాడని గురువుగారు బోధించారు కదా, నేనెందుకు పారిపోవాలి అని భావిస్తూ ఉన్న చోటే నిలబడిపోయాడు. చేతులు జోడించి స్తవం, స్తుతులు గానం చేయసాగాడు. మావటివాడు తప్పుకో తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. మన శిష్యుడు ఎంతకు కదలలేదు. చివరికి ఏనుగు తన తొండంతో ఇతగాడిని పట్టుకొని తిప్పి ఒక మూలకు విసిరేసింది. ఒంటి నిండా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు శిష్యుడు. ఈ సమాచారం వినగానే గురువుగారు ఇతర శిష్యులతో పాటు అక్కడికి వచ్చి అతన్ని ఆశ్రమానికి తీసుకుపోయారు. మందు మాకు ఇచ్చి చికిత్స చేశారు. కొంతసేపటికి శిష్యుడికి స్పృహ వచ్చింది. అప్పుడు శిష్యుల్లో ఒకడు, ఏనుగు వస్తోందని విని నువ్వెందుకు కదలలేదు అని అతన్ని అడిగాడు. నారాయణుడే మానవుల, జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా, అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలగిపోలేదు అన్నాడు అతడు. అది విని గురువుగారు ఇలా చెప్పారు,
నాయన, ఏనుగు నారాయణుడు వస్తూ ఉండటం నిజమే, కానీ మావటి నారాయణుడు తొలగిపోమ్మని హెచ్చరించలేదా? అందరూ నారాయణులే అయితే నువ్వెందుకు మావటి మాటలు విశ్వసించలేదు? మావటి నారాయణుడి మాట కూడా వినాలి కదా. శాస్త్రాల్లో ఆపో నారాయణ అంటే నీరు నారాయణుడు అని ఉంది. కానీ కొన్ని నీళ్లు దేవుని పూజకు వినియోగపడతాయి, మరికొన్ని కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవటానికి, పాత్రలు తోముకోవటానికి, బట్టలు ఉతుక్కోవటానికి మాత్రమే పనికొస్తాయి. ఈ నీళ్లు తాగటానికి కానీ దేవుని పూజకు కానీ పనికిరావు. అదే రీతిలో సజ్జనుడు, దుష్టుడు, భక్తుడు, నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడు ఉన్నాడు. కానీ దుష్టుడు, అపవిత్రుడు, పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు, వారితో సన్నిహితంగా ఉండరాదు. కొందరితో ఏవో 4 మాటలు మాట్లాడవచ్చునేమో కానీ మరికొందరితో అది కూడా పనికిరాదు. ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి సుమా. మహాశయ, దుష్టుడు ఒకడు హాని చేయటానికి వచ్చినా లేక హాని కలిగించినా చేతులు ముడుచుకొని మనం కూర్చోవాలా అని ఒక భక్తుడు శ్రీరామకృష్ణుల వారిని అడిగాడు. అప్పుడు ఆయన, లోకంలో వసించాలంటే దుష్టుల బారి నుండి తన్ను రక్షించుకునే నిమిత్తం కాస్త తమో గుణం చూపటం అవసరం సుమా. కానీ అతడు నీకు హాని చేస్తాడని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చేయటం అనుచితం. ఒక కథ చెప్తాను వినండి. ఒక బీడులో గొల్లవాళ్ళు గోవులను మేపేవారు. అక్కడ ఒక మహావిషసర్పం ఉండేది. ఆ పాము భయంతో అంతా అతి జాగ్రత్తగా మసలుకునేవారు. ఓ రోజు ఒక బ్రహ్మచారి ఆ బీడుదారిలో వస్తున్నాడు. గొల్లలు పరిగెడుతూ వచ్చి, స్వామి, అక్కడ ఒక పెద్ద విషసర్పం ఉంది, మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరిక చేశారు. ఆ పాము గురించి నాకేమీ భయం లేదు, నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి పాము ఉన్న దిశకేసి పోయాడు. గొల్లవారు భయపడి అతడికి తోడుగా వెళ్ళలేదు. ఈలోగా పాము పడగ విప్పి అతి వేగంగా బ్రహ్మచారి కేసి రాసాగింది. పాము దగ్గరికి రాగానే బ్రహ్మచారి మంత్రం వేశాడు. తక్షణమే అది వానపాము మాదిరి అతడి కాళ్ళ వద్ద పడిపోయింది. అప్పుడు ఆ పాముతో బ్రహ్మచారి ఇలా అన్నాడు, ఇటు చూడు, ఇతరులకు హాని కలిగిస్తూ ఇలా ఎందుకు తిరుగుతున్నావు? రా, నీకు మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రాన్ని జపిస్తే నీకు భగవంతుని మీద భక్తి, భగవద్ దర్శనం కలుగుతాయి. నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది. ఇలా అంటూ ఆ పాముకు మంత్రోపదేశం చేశాడు. పాము మంత్రోపదేశం పొంది, స్వామి, సాధన ఎలా చేయాలో సెలవివ్వండి అంది. ఈ మంత్రాన్ని జపించు, ఇక ఎవరిని హింసించవద్దు, నేను మళ్ళీ వస్తాను అంటూ బ్రహ్మచారి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాము ఎవరినీ కాటు వేయటం లేదు. ఈ విషయం గొల్లపిల్లలు గమనించారు. రాళ్ళు రువినా దానికి ఆగ్రహం కలగటం లేదు. అది వానపాములా ప్రవర్తించసాగింది. ఒకరోజు గొల్లపిల్లవాడు ఒకడు పాము వద్దకు వెళ్ళి దాని తోక పట్టుకొని గిరగిరా తిప్పుతూ నేల మీద బాది ఒక మూలకు విసిరేశాడు. పాము నోటి నుండి రక్తం కక్కుతూ స్పృహ కోల్పోయింది. కదలక మెదలక పడి ఉన్న దానిని చూసి అది చచ్చిందని భావించి గొల్లబాలురు తమ దారిన వెళ్ళిపోయారు. రాత్రి చాలా పొద్దుపోయాక పాముకు స్పృహ వచ్చింది. మెల్లగా అతి కష్టంతో తన పొట్టలోకి పోయింది. ఒళ్ళంతా హూనం అయింది. కదలటానికి శక్తి లేదు. చాలా రోజులు గడిచిపోయాయి. చర్మంతో కూడిన అస్థిపంజరంలా తయారైంది ఆ పాము. అప్పుడప్పుడు రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటికి వచ్చేది. గొల్లబాలుర పట్ల భయంతో పగటిపూట బయటకు వచ్చేది కాదు. మంత్రోపదేశం పొందింది లగాయతూ
ఇతరులకు హాని కలిగించటం లేదు. ఆకులు, అలములు, నేలరేలిన పళ్ళు ఇలా ఏవో తిని ఎలాగో ప్రాణాలు నిలుపుకోసాగింది. ఇలా సుమారు 1 సంవత్సరం గడిచాక ఆ బ్రహ్మచారి తిరిగి ఆ దారిన వచ్చాడు. పామును గురించి వాకప్ చేశాడు. గొల్లబాలురు ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు. కానీ బ్రహ్మచారికి వారి మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆ పాము మంత్రోపదేశం పొందింది. దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతడికి తెలుసు. తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలిగి తిరిగాడు. ఆ పాము గురుదేవుని పిలుపు విని కలుగు నుండి బయటికి వచ్చి అతి భక్తిభావంతో ప్రణామం చేసింది. ఎలా ఉన్నావు అడిగాడు బ్రహ్మచారి. స్వామి, నేను బాగానే ఉన్నానండి జవాబిచ్చింది పాము. కానీ నువ్వింత చిక్కిపోయావేమిటి అని అడిగాడు బ్రహ్మచారి. గురుదేవ, ఎవరికీ హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా, కాబట్టి నేను ఆకులు పళ్ళ మీదనే జీవిస్తున్నాను. బహుశా ఆ కారణంగా కాబోలు చిక్కిపోయాను అంటూ జవాబిచ్చింది పాము. ఆ పాము సాత్విక గుణాన్ని అలవరుచుకుంది. దానికి ఎవరి మీద కోపం లేదు. గొల్లబాలురు తన్ను దాదాపు చంపివేసినంత పనిచేశారనే విషయం అది పూర్తిగా మర్చిపోయింది. కేవలం తిండి లేనందుకే నువ్వు ఇంతగా చిక్కిపోయి ఉండవు, మరేదో కారణం ఉండాలి, కాస్త ఆలోచించి చూడు అన్నాడు బ్రహ్మచారి. గొల్లబాలురు తన్ను నేలకేసి బాధిన సంఘటన దానికి అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చింది. స్వామి, నిజమే, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ పిల్లవాళ్ళు ఒక రోజు నన్ను తీవ్రంగా నేలకేసి బాదారు. పాపం వాళ్ళ అమాయకులు. నా మనోస్థితి గురించి వారికి తెలియదు. నేనెవరిని కాటు వేయనని, ఎవరికి హాని కలిగించనని వారికి ఎలా తెలుసు అంది పాము. ఈ మాటలు వినగానే ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. ఎంత సిగ్గుచేటు, నువ్వింత తెలివి తక్కువ దద్దమ్మవే. నిన్ను రక్షించుకోవటం కూడా నీకు తెలియదాయే. నిన్ను కాటు వేయొద్దు అన్నాను కానీ బుసకొట్టవద్దని చెప్పలేదే. బుసకొట్టి వారిని ఎందుకు నువ్వు భయపెట్టలేదు? దుష్టుల ముందు బుసకొట్టాలి సుమా. వారు మనకు హాని కలిగించకుండా ఉండటానికి వారిని భయపెట్టాలి. కానీ వారిపై ఎన్నడూ విషాన్ని చిందించరాదు, హాని కలిగించరాదు. భగవంతుడి సృష్టిలో పలు రకాలైన జీవజాలం, మనుషులు, జంతువులు, చెట్టు చేమలు మొదలైనవి అనేక ఉన్నాయి. జంతువుల్లో కూడా కొన్ని సాధుత్వం కలవి, కొన్ని క్రూరమైనవి ఉన్నాయి. పులి లాంటి అతి క్రూర జంతువులు కూడా ఉన్నాయి. చెట్లలో అమృత ఫలాలనిచ్చేవి ఉన్నాయి, విషఫలాలనిచ్చేవి ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు, దుష్టులు, సాధువులు, భయంకరమైన వారు ఉన్నారు. కొందరు భగవంతుడికి అంకితమైన వాళ్ళు, కొందరు లౌకిక ప్రపంచానికే పెనవేసుకున్న వాళ్ళు ఉన్నారు. జీవులను 4 వర్గాలుగా విభజించవచ్చు. బద్ధజీవులు, ముముక్ష జీవులు, ముక్తజీవులు, నిత్యజీవులు. నారదుడి వంటి వారు నిత్యజీవుల కింద పరిగణింపబడతారు. మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించటానికి, పరోపకారార్థం ఈ లోకంలో వీరు జీవిస్తారు. బద్ధజీవులు విషయాసక్తతలో మునిగిపోయి దేవుణ్ణి మరిచిపోయి ఉంటారు. పొరపాటున కూడా వీరు దేవుణ్ణి స్మరించరు సుమా. ముముక్షువులు ముక్తులవ్వాలని కోరుకుంటారు. అందులో కొందరే విజయం సాధిస్తారు, అందరూ సాధించలేరు. సాధువులు, మహాత్ముల వంటి ముక్తజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడిన వారు. వారి మనస్సులు ఐహిక చింతనల నుండి విడిపడ్డాయి. అంతేగాక వారి ధ్యానం సదా భగవంతుడి పాదపద్మాల మీదనే ఉంటుంది. చేపలు పట్టే నిమిత్తం ఒక చెరువులో వల విసిరారనుకుందాం. కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే అవి ఏనాడు వలలో చిక్కుపడవు. అవి నిత్యముక్తుల కోవకు చెందుతాయి.
కానీ అధిక సంఖ్యలో చేపలు వలలో పడతాయి. వలలో చిక్కుకున్న చేపల్లో కొన్ని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. అవి ముముక్షు జీవుల వంటివి. కానీ ప్రయత్నించే అన్ని చేపలు తప్పించుకోలేవు. అత్యల్ప సంఖ్యలో చేపలు వల నుండి నీళ్ళల్లో గెంతేస్తాయి. అప్పుడు బెస్తవాళ్ళు, అదిగో పెద్ద చేప ఒకటి తప్పించుకుంటోంది అంటూ కేక వేస్తాడు. కానీ వలలో పడ్డ చేపల్లో అత్యధిక భాగం తప్పించుకోలేవు. అంతేగాక తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయవు. పైగా వల త్రాటిని నోట కరిచి పట్టుకొని బురదలో దూరి పడి ఉంటాయి. మేము ఇక్కడ సురక్షితంగా ఉన్నాం, ఇంకేం భయం లేదు అనుకుంటాయి. కాసేపట్లో బెస్తలు వలతో సహా లాగి తమను గట్టు మీద పడవేస్తారని పాపం వాటికి తెలియదు. ఇవి బద్ధజీవులు వంటివి. బద్ధజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడి ఉంటారు. కాళ్ళు చేతులతో సహా కట్టివేయబడి ఉన్నారు. ఆ కామినీ కాంచనాలే తమకు సుఖాన్ని భద్రతను చేకూరుస్తాయని వారు భావిస్తారు. వీరికి దేవుడి భయమే లేదు. ఆ సుఖాల్లోనే మృత్యువు వాటిల్లుతుందని పాపం వారికి తెలియదు. మరణించే సమయంలో బద్ధజీవుణ్ణి అతడి భార్య, నువ్వు పోబోతున్నావు, కానీ నాకేం దారి చేశావు అని అడుగుతుంది. మరణశయ్య మీద ఉన్న అతడికి ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల ఎంత అనుబంధం పెనవేసుకొని ఉందో, ప్రకాశంగా వెలుగుతున్న నూనె దీపాన్ని చూసి, అయ్యో నూనె ఎక్కువ ఖర్చు అవుతోంది, కాస్త ఒత్తి తగ్గించండి అనే అతడి కేకలో తెలుస్తుంది. బద్ధజీవులు భగవంతుణ్ణి ఎన్నడూ స్మరించరు. తీరిక సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతో కానీ నిష్ప్రయోజనమైన పనిలో కానీ వెళ్ళదీస్తారు. కారణం ఏమైనా అడిగితే, ఏం చేయకుండా ఊరికే ఉండలేకపోతున్నాను, అందుకే ఈ కంచె కడుతున్నాను అని జవాబిస్తాడు. పొద్దుపోకపోతే ప్యాకెట్లో కాలం గడుపుతారు. యో మామజమనాదించవేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్చేషు సర్వపాపై ప్రముచ్యతే. మహాశయ, మరి ఇలాంటి సంసార జీవులకు తరుణోపాయం లేదా అని ఒక భక్తుడు అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణుడు, నిశ్చయంగా ఉంది. అప్పుడప్పుడు సాధు సాంగత్యం చేయాలి. నిర్జన ప్రదేశానికి అప్పుడప్పుడు వెళ్ళి భగవత్ చింతన చెయ్యాలి. దానికి తోడు వివేచన చెయ్యాలి. భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసం కలిగితే చాలు. విశ్వాసాన్ని మించింది మరేదీ లేదు. కేదార్, విశ్వాసానికి ఎటువంటి శక్తి ఉందో నువ్వు విని ఉన్నావా? పురాణంలో ఇలా పేర్కొనబడింది. సాక్షాత్తు పూర్ణబ్రహ్మ నారాయణుడైన శ్రీరాముడు లంకను చేరటానికి సముద్రం మీద సేతువు నిర్మించవలసి వచ్చింది. కానీ హనుమంతుడు శ్రీరామనామంలో విశ్వాసం ఉంచి ఒక్క గెంతుతో సముద్రాన్ని లంఘించి అవతల తీరం చేరాడు. అతడికి సేతు అవసరం లేకపోయింది. ఒకప్పుడు ఒక వ్యక్తి సముద్రాన్ని దాటబోతున్నాడు. విభీషణుడు ఒక ఆకు మీద రామనామాన్ని వ్రాసి ఆ వ్యక్తి బట్టకొస కట్టి అతడితో ఇలా అన్నాడు, భయపడద్దు, విశ్వాసంతో నీటి మీద నడిచిపో. కానీ ఒక్క మాట, నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు సుమా. ఆ వ్యక్తి సునాయాసంగా నీటి మీద నడిచిపోసాగాడు. హఠాత్తుగా అతడికి తన బట్ట కొంగున ఏం కట్టి ఉందో చూడాలని కుతూహలం కలిగింది. అతడిది విప్పి చూస్తే ఒక ఆకు మీద రామనామం రాసి ఉండటం కనపడింది. ఇదేమిటి, ఒట్టి రామనామమే రాసి ఉంది అనుకున్నాడు.
అతడి మనసులో సందేహం తలెత్తిన ఆ క్షణంలోనే నీటిలో మునిగిపోయాడు. ఎవడికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో అతడు మహాపాతకాలు, గోబ్రాహ్మణ స్త్రీ హత్యాదులు చేసినా ఆ విశ్వాస బలంతో ఆ మహాపాపాల నుండి ఉద్ధరింపబడతాడు. ఇలాంటి కార్యాన్ని తిరిగి ఎన్నడూ చేయనని అతడు భగవంతుడికి మొరబెడితే అతడు దేనికి భయపడనక్కర్లేదు. ఓ దుర్గాయని పిలుచుచు అసువులునే బాసినచో ఎటులీయవు ముక్తి నాకు నేనెంతటి పాతకినైనా. ఓ దుర్గాయని పిలుచుచు అసువులునే బాసినచో ఎటులీయవు ముక్తి నాకు నేనెంతటి పాతకినైనా. చేసితినో సురాపానము చంపితినో సద్విప్రుని గోహత్యను స్త్రీహత్యను చేసితినో భ్రూణహత్య. ఓ దుర్గాయని పిలుచుచు అశువులునే బాసినచో ఎటులీయవు ముక్తి నాకు నేనెంతటి పాతకినైనా. పంచమహాపాతకముల కావించిన కలతపడను, పంచమహాపాతకముల గావించిన కలతపడను. నీ నామ ప్రాభవమున ఆసింతును బ్రహ్మత్వము, నీ నామ ప్రాభవమున ఆసింతును బ్రహ్మత్వము. ఓ దుర్గాయని పిలుచుచు అశువులునే బాసినచో ఎటులీయవు ముక్తి నాకు నేనెంతటి పాతకినైనా. శ్రీరామకృష్ణులు నరేంద్రుని చూపిస్తూ, ఈ బాలుడిని చూడండి, ఇక్కడ ఎంతో తుంటరిగా ఉన్న తండ్రి వద్ద పెద్ద మనిషి తరహాలో మెలుగుతాడు. తోటివారితో ఆడుకునేటప్పుడు అతడు మరొక మూర్తి. నరేంద్రుడు అతడి లాంటి వ్యక్తులు నిత్యసిద్ధుల కోవకు చెందినవారు. వీరు సంసారంలో ఎన్నటికీ బంధింపబడరు. కాస్త వయసు రాగానే అంతరాత్మ చైతన్యం కలుగుతుంది. ఆ పైన తిన్నగా భగవంతుని కేసి వెళ్ళిపోతారు. ఇతరులకు బోధించే నిమిత్తమే ఈ ప్రపంచంలో వీరి రాకకు కారణం. ఈ లౌకికమైనవి ఏవి వీరికి బొత్తిగా రుచించవు. కామినీ కాంచనాల పట్ల సర్వదా వారు అనాసక్తులే సుమా. వేదాలు హోమపక్షి గురించి చెబుతాయి. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తూ ఆకాశంలోనే గుడ్లను పెడుతుంది. గుడ్డు పెట్టగానే అది కింద పడిపోవటం ప్రారంభిస్తుంది. అది ఎంత ఎత్తులో ఉన్నదంటే అది కింద పడిపోవటానికి చాలా రోజులు పడుతుంది. కానీ దారిలోనే ఆ గుడ్డు పొదగబడి దానిలో నుంచి చిన్న పక్షి బయలువెడలి అది కిందకు జారుతూ ఉంటుంది. ఇంతలో దాని కళ్ళు తెరిపిన పడతాయి, రెక్కలు మొలుస్తాయి. తాను కిందికి జారి భూమి మీద పడితే నుజ్జు నుజ్జు అవుతానని దానికి ఎరుక కూడా కలుగుతుంది. వెంటనే రెక్కలు అల్లాడిస్తూ ఆ పక్షి పిల్ల రివ్వున పైకెగిరి తల్లిని చేరుకుంటుంది. ఆ సమయంలో నరేంద్రుడు గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. కేదార్, ప్రాణకృష్ణ, మా మొదలైన వారు అక్కడే ఉండిపోయారు. వారితో, ఇదిగో చూడండి, నరేంద్రుడు పాటలో, సంగీత వాయిద్యాలు వాయించటంలో, చదువులో అన్నింట్లోనూ దిట్ట. ఆ రోజు కేదార్తో చర్చిలోకి దిగి వాదాలను ముక్కలు చెక్కలు చేశాడు. ఏమాయ్, ఆంగ్లంలో తర్కం మీద ఏదైనా పుస్తకం ఉందా అని అడిగారు మాని.
మా చిత్తం ఉందండి, ఆంగ్లంలో తర్కశాస్త్రం ఉంది. అదేమిటో కాస్త చెప్పబోయే. ప్రస్తుతం మా ధర్మ సంకటంలో పడిపోయాడు. అతడిలా అన్నాడు. ఆ పుస్తకంలో ఒక విభాగం సాధారణ సిద్ధాంతం నుండి విశేష సిద్ధాంతానికి చేరటాన్ని చర్చిస్తుంది. ఉదాహరణకి మనుషులందరూ మర్త్యులు, పండితులు మనుషులు, అందుచేత పండితులు మర్త్యులే. పుస్తకంలోని మరో విభాగం విశేష దృష్టాంతం నుండి హేతువాదపూర్వక సాధారణీకరణానికి రావటం. ఉదాహరణకి, ఈ కాకి నలుపు రంగుది, ఆ కాకి నలుపు రంగుది, మనం ప్రతి చోట చూస్తున్న కాకులన్నీ నలుపువే, అందుచేత కాకులన్నీ నలుపువే. ఈ విధమైన తుది నిర్ణయానికి రావటంలో ఒక దోషం ఉంది. విచారణ మీద ఫలానా దేశంలో తెల్లకాకిని ఒకదాన్ని కనుగొనవచ్చు. మరో దృష్టాంతం, వాన పడితే అప్పుడో లేక అంతకు ముందో మేఘం ఉండి ఉండాలి, కాబట్టి వాన మేఘం నుండే పడుతుంది. ఇంకా మరో ఉదాహరణ, ఈ మనిషికి 32 పళ్ళు ఉన్నాయి, ఆ మనిషికి 32 పళ్ళు ఉన్నాయి, మనం చూస్తున్న మనుషులందరికీ 32 పళ్ళు ఉన్నాయి, కాబట్టి మనుషులందరికీ 32 పళ్ళు ఉంటాయి. ఆంగ్ల తర్కం ఇలాంటి సిద్ధాంతాలను చర్చిస్తుంది. శ్రీరామకృష్ణులు పూర్తిగా విన్నట్లు లేదు, వింటూ అన్యమనస్కులైనారు. అందుచేత ఈ సంభాషణ కొనసాగలేదు. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిస్తథా యోగమవాప్స్యసి. సమావేశం ముగిసింది. భక్తులు ఆలయ తోటలో అటు ఇటు పచారులు చేయసాగారు. అప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటలైంది. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపునున్న చిన్న వసారాలో ఒక అద్భుతం జరుగుతోంది. నిశ్చలంగా నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులను కొద్దిమంది భక్తులు పరివేష్టించి ఉన్నారు. నరేంద్రుడు పాడుతున్నాడు. మా కూడా వచ్చి పాటను వినసాగాడు. పాట వినగానే దానిలో లీనమైపోయాడు. ఇంత సుమధురంగా శ్రీరామకృష్ణులు తప్ప మరెవ్వరూ పాడగా మా విని ఉండలేదు. అప్పుడు హఠాత్తుగా శ్రీరామకృష్ణుల వైపుకు చూడగానే మా నిశ్చేష్టుడయ్యాడు. శ్రీరామకృష్ణులు కన్రెప్పలు కూడా వాల్చకుండా నిశ్చలంగా నిలబడి ఉన్నారు. శ్వాస కూడా పీలుస్తున్నట్లుగా కనపడడం లేదు. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనట్లు ఒక భక్తుడు మాతో చెప్పాడు. మా అలాంటిది ఎన్నడూ చూడలేదు, విననూ లేదు. ఆశ్చర్యంతో మూగబోయేలా ఆలోచించాడు. భగవంతుణ్ణి స్మరిస్తూ మనిషి ఇలా బాహ్యస్మృతినే కోల్పోవటం సాధ్యం? ఇలాంటి స్థితి వచ్చిందంటే ఆయన భక్తి విశ్వాసాలు ఎంత ప్రగాఢమైనవో కదా. నరేంద్రుడు పాడుతున్నాడు. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్మని. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్మని. ఎంత నిరూపమం వాతని తేజము, ఎంత మోహనం వాతని రూపము, ఎంత చేరువో ఎల్ల భక్తులకు, ఎంత ప్రియతముండతడో వారికి. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్మని. విమల వికాసము చెందు ప్రేమలో కోటి చంద్ర నిభ తేరుగేరుచు. విమల వికాసము చెందు ప్రేమలో
కోటి చంద్రనిభా తేరుకేరుచు మెరుపు తీగవలే మెరయు రూప ప్రభ గగురుపాటుతో కూర్చు సౌఖ్యమును. మెరుపు తీగవలే మెరయు రూప ప్రభ గగురుపాటుతో కూర్చు సౌఖ్యమును. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్ముని. పాటలోని ఈ చివరి పాదం నరేంద్రుడు పాడేసరికి శ్రీరామకృష్ణుల శరీరం కంపించింది. శరీరం రోమాంచితమైంది. ఆనందాశ్రువులు ధారగా ఆయన చెంపల మీదుగా ప్రవహించసాగాయి. మధ్య మధ్యలో దేన్నో చూస్తూ చిరునవ్వుతో ఆయన పెదవులు విడివడుతున్నాయి. శతసహస్ర చంద్రుల శోభను సిగ్గిల్లజేసే నిరుపమానమైన చిద్రూప దర్శనం చూస్తున్నారా ఏమిటి? భగవంతుడి చిన్మయ రూప దర్శనం ఇదేనా? ఆయన ఎంతటి కఠోర తపస్సాధనలు చేసి ఉండాలో ఇటువంటి దర్శనాలు కలగడానికి, ఎంతటి భక్తి విశ్వాసాలు ఉండి ఉండాలో. పాట కొనసాగుతోంది. హృదయ పద్మమున నతని చరణముల నర్చన చేయుము దివ్య ప్రేమతో. హృదయ పద్మమున నతని చరణముల నర్చన చేయుము దివ్య ప్రేమతో. శాంత చిత్తమున కాంతి కనులతో కాంచుమెందు కనరాని దృశ్యమును. శాంత చిత్తమున కాంతి కనులతో కాంచుమెందు కనరాని దృశ్యమును. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్ముని. మళ్ళీ అదే భువన మోహనమైన చిరునవ్వు. ఇంతకు ముందులాగే శరీరం నిశ్చలం, నేత్రాలు అర్ధనిమీలితాలు. ఏదో అపురూప వస్తువును అంతరంగాన దర్శిస్తున్నట్లు తోస్తోంది. ఆ అపురూప దర్శనం కలిగించిన పరమానందంలో తేలిపోతున్న స్థితి. పాట ముగింపుకు వస్తోంది. నరేంద్రుడు చివరి చరణాలు పాడాడు. అతని ప్రేమలో మంత్రముగ్ధవై పారవస్యమున బద్ధచిత్తవై. అతని ప్రేమలో మంత్రముగ్ధవై పారవస్యమున బద్ధచిత్తవై. సదా మానస మునుగుమతనిలో శుద్ధ బుద్ధ పరిశుద్ధ బ్రహ్మమున. సదా మానస మునుగుమతనిలో శుద్ధ బుద్ధ పరిశుద్ధ బ్రహ్మమున. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్మని. తాను చూసిన శ్రీరామకృష్ణుల సమాధిమగ్నత, దివ్యానందానుభవ దృశ్యాలు మా మనస్సులో చెరగని ముద్రను వేశాయి. ఎంతో చెలించిపోయి అతడు ఇంటికి బయలుదేరాడు. తన హృదయాన్ని మైమరిపించిన ఆ సుమధుర గీతం చరణాలు అతడి హృదయంలో ప్రతిధ్వనించాయి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. నేడు కూడా మాకు సెలవు. మధ్యాహ్నం 3 గంటలకు దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చునున్నారు. నరేంద్రుడు, భవనాథ్, మరికొద్ది మంది భక్తులు నేల మీద పరచబడిన చాప మీద కూర్చుని ఉన్నారు. వారంతా 19 లేక 20 ఏళ్ల యువకులు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని నవ్వుతూ వారితో ఆనందంగా మాట్లాడుతున్నారు. మా గదిలో ప్రవేశిస్తుండగా శ్రీరామకృష్ణులు పెద్దగా నవ్వి, అతడు మళ్ళీ వచ్చాడు చూడండి అన్నారు ఆ యువకులతో. ఆ నవ్వుతో అందరూ శృతి కలిపారు. మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు.
ఇదివరలో ఆంగ్ల విద్యాభ్యాసం చేసిన వారిలా చేతులు జోడించి నమస్కరించేవాడు. కానీ ఈరోజు సనాతన హైందవ పద్ధతిలో సాష్టాంగ నమస్కారం చేయటం నేర్చాడు. మా కూర్చున్న తర్వాత శ్రీరామకృష్ణులు తమ నవ్వుకు కారణం నరేంద్రాదులకు వివరించసాగారు. ఆయన ఇలా అన్నారు: ఒక వ్యక్తి ఒక నెమలికి సాయంత్రం 4 గంటలకు నల్లమందు గుళికని తినిపించాడు. మరునాడు ఖచ్చితంగా 4 గంటలకు ఆ నెమలి అక్కడ హాజరైంది. ఆ నెమలి నల్లమందు నిషాకు బానిసైపోయింది. అందుచేతనే మరునాడు కూడా నల్లమందు తినటానికి సరైన సమయానికే వచ్చేసింది. ఇది చక్కని దృష్టాంతమని మా భావించాడు. ఇంట్లోనూ ఒక్క క్షణం కూడా ఈయన భావన లేకుండా ఉండలేకపోతున్నాడు. అతడి మనస్సు సదా దక్షిణేశ్వరం మీదనే. అక్కడకు మళ్ళీ వెళ్ళే వరకు అతడు నిమిషాలను లెక్కిస్తున్నాడు. తనను ఎవరో ఇక్కడకు లాక్కొస్తున్నట్లుగా అతడికి తోచుతోంది. మరో చోటుకు పోవాలనుకున్నా మనస్కరించడం లేదు. ఇక్కడకు వచ్చే తీరాలని భావిస్తున్నాడు. ఈలోపు శ్రీరామకృష్ణులు ఆ యువకులతో వారు తమకు సమవయస్కుల్లాగా తమాషాలో మునిగిపోయారు. పకపక నవ్వులతో ఆనంద తరంగాలు చెలరేగుతున్నాయి. ఆనందపు సంత తెరిచినట్లు అనిపించింది. మా నిశ్చేష్టుడై అద్భుత వ్యక్తిని చూస్తూ ఇలా భావించసాగాడు: ఈయన్నేనా నిన్నటి రోజు సమాధి స్థితిలో కనీ వినయరుగని దివ్య ప్రేమలో మునిగి ఉండటంలో చూసింది? ఆ వ్యక్తి నేడు ఒక సామాన్య మానవుడిలా వ్యవహరిస్తోంది. మొదటి రోజు నాకు ఉపదేశిస్తున్న సమయంలో నన్ను మందలించింది ఈయనేనా? నువ్వు జ్ఞానివా అని నన్ను అడిగింది ఈయనేనా? సాకారం నిరాకారం రెండూ సత్యాలే అని పలికింది ఈయనేనా? భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యమని నాకు తెలిపింది ఈయనేనా? ధనికిని ఇంట్లో దాసీదానిలా ఈ ప్రపంచంలో సంగ్రహితులై ఉండమని సలహా ఇచ్చింది ఈయనేనా? శ్రీరామకృష్ణులు ఆ యువభక్తులతో తమాషాలో మునిగి ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు కడకంటి చూపుతో మాను చూస్తున్నారు. మా ఆశ్చర్యంలో మౌనంగా ఉండటం గమనించారు. అప్పుడు శ్రీరామకృష్ణులు రామ్లాల్తో ఇలా అన్నారు: చూడు, ఇతడు వయస్సులో కాస్త పెద్దవాడు కాబట్టే కాస్త గంభీరంగా ఉన్నాడు. వీళ్ళింతగా తమాషా చేస్తూ ఆనందిస్తున్నా తాను నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు మా వయస్సు సుమారు 27. సంభాషణ హనుమంతుడి మీదకు మళ్ళింది. హనుమంతుడి చిత్రపటం గోడకు వేలాడుతోంది. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: హనుమంతుడి మనోస్థితి ఎలాంటిదో కాస్త ఊహించండి. ధనం, గౌరవం, దేహసుఖం దేన్ని లక్ష్య పెట్టలేదు. కేవలం రాముణ్ణి ఒక్కడనే కోరాడు. స్ఫటిక స్తంభంలో గుప్తంగా దాచబడ్డ బ్రహ్మాస్త్రాన్ని తీసుకుని పరిగెత్తిపోతూ ఉంటే మండోదరి నానా రకాల పండ్లతో అతన్ని మభ్యపెట్టాలని చూసింది. పండ్ల మీద ఆశతో అతడు వెనక్కు వచ్చి అస్త్రాన్ని జారవిడుస్తాడని ఆశించింది. కానీ హనుమంతుడు ఎటువంటి జిత్తులకు లొంగేవాడు కాదు. ఆమె చూపిన ప్రలోభానికి జవాబుగా అతడిలా పాడాడు: ఫలముకేమి కొదువ నాకు జన్మ ఫలమే ఉండ, మోక్ష ఫలములొసగు రామ వృక్షముండ హృదయమందు. ఫలముకేమి కొదువ నాకు జన్మ ఫలమే ఉండ, మోక్ష ఫలములొసగు రామ వృక్షముండ హృదయమందు. రామకల్పతరువు మూల కూరుచుండి వండినాను, రామకల్పతరువు మూల కూరుచుండి వండినాను. కోరుకొన్న ఫలమేదైనా చేరి కోసుకొందును, కోరుకొన్న ఫలమేదైనా చేరి కోసుకొందును. ఫలముకేమి కొదువ నాకు జన్మ ఫలమే ఉండ, మోక్ష ఫలములొసగు రామ వృక్షముండ హృదయమందు. ఫలము గూర్చి పలుకుదువే ఏల నాకు సదా ఫలము, చూడు ఇప్పుడే పోవుచుంటి విడిచి నీకు ప్రతిఫలము.
ఫలము గూర్చి పలుకుదువే ఏల నాకు సదా ఫలము. చూడు ఇప్పుడే పోవుచుంటి విడిచి నీకు ప్రతిఫలం. ఫలముకేమి కొదువ నాకు జన్మ ఫలమే ఉండ. మోక్ష ఫలముల సగురామ వృక్షముండ హృదయమంతు. శ్రీరామకృష్ణుల పాట పాడుతూ సమాధిమగ్నులయ్యారు. మళ్ళీ అదే నిశ్చల దేహం, అర్ధనిమీలిత నేత్రాలు. ఆయన ఛాయాచిత్రంలో మనం చూస్తున్న రీతిలో. ఒక్క నిమిషం ముందు వరకు భక్తులు ఆయనతో వినోదిస్తూ గడిపారు. ఇప్పుడు అందరూ తదేక దృష్టితో ఆయన వైపే చూస్తున్నారు. రెండవసారి శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులవటం చూశాడు. చాలాసేపు అయ్యాక శ్రీరామకృష్ణుల్లో కొంత మార్పు కలుగసాగింది. దేహంలో స్పందన మొదలైంది. ఆయన వదనం చిరునవ్వుతో వెలిగిపోతోంది. నోరు పవిత్ర రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు స్రవించసాగాయి. ఈ మహాపురుషుడేనా కొన్ని నిమిషాల క్రితం కేవలం 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించింది అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. శ్రీరామకృష్ణులు సాధారణ స్థితిలోకి వచ్చారు. నరేంద్రుణ్ణి మాను ఉద్దేశించి, మీరిద్దరూ ఆంగ్లంలో తర్కించండి, నేను వింటాను అన్నారు. వారిద్దరూ నవ్వి తమ మాతృభాష అయిన బెంగాలీలోనే సంభాషించుకోసాగారు. శ్రీరామకృష్ణుల ఏమిట తర్కించలేకపోయాడు. తర్కం చేసే ఉద్దేశం ఆయన కృపతో ఒక రకంగా అతడి నుండి తొలగిపోయింది. ఆ తర్వాత ఎలా తర్కించగలడు? ఆయన పట్టుపట్టిన వారిద్దరూ ఆంగ్లంలో సంభాషించుకోలేదు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. సాయంత్రం 5 గంటలకు నరేంద్రుడు తప్ప తక్కిన భక్తులందరూ శ్రీరామకృష్ణుల వద్ద సెలవు తీసుకున్నారు. నరేంద్రుడు హంసపూర్ వద్దకు ముఖ ప్రక్షాళన నిమిత్తం వెళ్ళాడు. ఆలయం తోటలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. కొంతసేపు అయ్యాక హంసపూర్ వైపుకు వెళ్ళసాగాడు. అక్కడ పుష్కరిణి దక్షిణం వైపు మెట్ల మీద శ్రీరామకృష్ణులు నిలబడి ఉండటం చూశాడు. నరేంద్రుడు ముఖం కడుక్కుంటున్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ఇలా అన్నారు, చూడు, నువ్వు ఇక్కడికి తరచూ వస్తూ పోతూ ఉండు. కొత్తవాడివి కదా. మొదటి పరిచయానంతరం కొత్తవాళ్ళు పదే పదే వస్తారు, కొత్త పెళ్లి కొడుకులాగా. నరేంద్రుడు నవ్వారు. వస్తావు కదా, ఏ? నరేంద్రుడు బ్రహ్మ సమాజ సభ్యుడు. తన వాగ్దానాల విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. అందుకే నవ్వుతూ, అలాగేనండి, రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ముగ్గురు కుఠీ వైపుగా నడుస్తూ శ్రీరామకృష్ణుల గదికేసి వస్తున్నారు. కుఠీ సమీపంలోకి రాగానే శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు, ఇలా చూడు, రైతులు నాగల్ని కట్టేందుకు కావలసిన ఎద్దులను కొనుగోలు చేయటానికి సంతకు వెళ్తారు. ఎద్దు లక్షణాలు వారికి బాగా తెలుసు. తోక కింద చెయ్యి పెట్టి చూస్తారు. కొన్ని ఎద్దులు తోకను పట్టుకోగానే సాత్వికంగా నేల మీద పరుంటాయి. అలాంటి వాటిని వారు కొనుగోలు చేయరు. తోకను తాకగానే ఎగిరి గంతులు వేసే ఎద్దునే వారు కొనుగోలు చేస్తారు. నరేంద్రుడు ఈ కోవకు చెందినవాడు. పరిపూర్ణంగా అంతస్తేజస్సు ఉన్నవాడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వి తిరిగి కొనసాగించారు. కొందరు చురుకుదనం లేకుండా నిస్తేజంగా ఉంటారు. వాళ్ళు పాలల్లో నానవేసిన అటుకుల్లా మెత్తగా ఉంటారు. లోపల బలం ఉండదు. మాతో, నరేంద్రుడితో మాట్లాడు, తర్వాత అతని గురించి నీ అభిప్రాయాన్ని నాతో చెప్పు అన్నారు. సంధ్యా సమయం అయింది. శ్రీరామకృష్ణులు భగవద్ధ్యానంలో ఉన్నారు. దేవాలయాల్లో హారతి ముగిసింది.
కాసేపు అయ్యాక మా నరేంద్రుణ్ణి నది పడమటి వైపు గట్టు మీద కలుసుకున్నాడు. ఇద్దరూ సంభాషించసాగారు. తను కళాశాలలో చదువుతున్నానని, సాధారణ బ్రహ్మ సమాజ సభ్యుడినని నరేంద్రుడు మాకు చెప్పాడు. రాత్రి అయింది. మా ఇక సెలవు తీసుకోవాలనుకున్నాడు. వెళ్ళటానికి మనసొప్పటం లేదు. నరేంద్రుని విడిచిపెట్టి శ్రీరామకృష్ణులు వెదకసాగాడు. శ్రీరామకృష్ణుల గానం పట్ల మంత్రముగ్ధుడయ్యాడు. మళ్ళీ ఇంకా వినాలని ఆశించాడు. వెతుకుతూ చివరికి ఒంటరిగా పచారులు చేస్తున్న శ్రీరామకృష్ణులను కాళికాలయం ఎదుట ఉన్న నాట్యమండపం వద్ద చూశాడు. గర్భగుడిలో దేవికి ఇరువైపులా దీపాలు వెలుగుతున్నాయి. విశాల మండపంలో మిణుకుమిణుకుమంటూ ఒక చిరుదీపం వెలుగుతోంది. చీకటి వెలుతురు కలిస్తే ఎలా ఉంటుందో అలాగే మండపంలో మసకగా కనపడుతోంది. మా శ్రీరామకృష్ణుల పాటలు విని మైమరిచిపోయాడు. మంత్రముగ్ధమైన పాములా అయిపోయాడు. సంకోచిస్తూ, నేడు ఇంకా పాటలుంటాయా అని శ్రీరామకృష్ణులను అడిగాడు. ఆయన ఒక క్షణం ఆగి, ఈ రోజుకి ఇక పాటలు లేవు అన్నారు. తర్వాత ఏదో జ్ఞాపకానికి వచ్చినట్లుగా ఆయన ఇలా అన్నారు, నువ్వు పని చేయి, త్వరలోనే నేను కలకత్తాలోని బలరాం బోస్ ఇంటికి వెళ్తాను, అక్కడే రా, నా పాటలు విందువు కానీ. అలాగేనండి అన్నాడు మా. బలరాం బోసు నువ్వు ఎరుగుదువా అని అడిగారు శ్రీరామకృష్ణ. లేదండి, తెలియదు. శ్రీరామకృష్ణులు బోస్పారాలో వారి ఇల్లు ఉంది అని మాకు చెప్పారు. మా మంచిది, నేను వెతుక్కుంటూ వస్తానన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో మండపంలో అటు ఇటు నడుస్తూ, అది సరే కానీ నిన్నొక మాట అడుగుతాను, నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? మా మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అడిగారు, నిన్నే, నన్ను గురించి నీకేమనిపిస్తోంది? నాకు ఎన్నెనాల జ్ఞానం ఉందంటావు? మా ఆ విషయాలన్నీ నాకు తెలియవు, కానీ ఇంతటి జ్ఞానం, ప్రేమ, భక్తి, విశ్వాస, వైరాగ్యాలు, విస్తృత భావాలు నేను ఎక్కడా ఎన్నడూ చూడలేదండి. ఇది విని శ్రీరామకృష్ణులు నవ్వారు. తర్వాత మా సాష్టాంగ ప్రణామం చేసి సెలవు తీసుకున్నాడు. సింహద్వారం వరకు వచ్చాక ఏదో జ్ఞాపకానికి వచ్చి వెనక్కు తిరిగాడు. మండపం వద్ద శ్రీరామకృష్ణులు ఉన్న చోటుకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఆ చిరుదీపపు వెలుగులో పూర్వం మాదిరే పచారులు చేస్తున్నారు. ఒంటరిగా నడుస్తూ ఉన్నారు. ఎవరూ ప్రక్కన లేరు. మృగరాజైన సింహం అరణ్య మధ్యంలో ఒంటరిగా నడుస్తూ ఉన్నట్లుంది. సింహం ఒంటరితనాన్నే కోరుకుంటుంది. ఏకాంతంలో పచారులు చేస్తుంది. శ్రీరామకృష్ణులు అంతర్లీనులై పచారులు చేస్తున్నారు. ఆశ్చర్యంతో మూగబోయి మా మహాత్ముణ్ణి పరికిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాతో, తిరిగి వచ్చావే? మీరు కలకత్తాలో రమ్మన్న ఆ ఇల్లు గొప్పవారి ఇల్లు కాబోలు, నన్ను లోపలికి రానిస్తారో లేదో, అందువల్ల అక్కడికి రావటానికి సంశయంగా ఉంది. ఇక్కడికే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు మా. అదేం లేదు, అలా ఎందుకు అనుకుంటున్నావు? నా పేరు చెప్పు, ఎవరో ఒకరు నా వద్దకు తీసుకొస్తారు అన్నారు శ్రీరామకృష్ణులు. సరేనంటూ మా మళ్ళీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు.